యూజువల్గా మనం వినే మాట డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అని అంటారు. బట్ మీరేంటి డాక్టర్ అయిన తర్వాత పొలిటీషియన్ అయ్యారు? మా నాన్నగారు కాసు వెంగళరెడ్డి గారికి, కాసు బ్రహ్మాందరెడ్డి గారికి, అట్లానే కాసు కృష్ణారెడ్డి గారికి బాగా క్లోజ్ అసోసియేట్, క్లోజ్ ఫాలోవర్ కూడా ఆయన. సో ఆయన ప్రభావం కొంత ఉంది. బట్ నాకు నిజంగా అనిపించింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. అంటే రెండు బలమైన శక్తులు, ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి ఫ్యామిలీ, ఇంకోవైపు కోడెల ఫ్యామిలీ. ఈ రెండు బలమైన శక్తుల మధ్య నేను ఎట్లా సస్టైన్ అవ్వగలను అని అనిపించింది మీకు ఇప్పుడు? ఒక స్ట్రాంగ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. మా సొంత మండలం ఉంది, రొంపిచెర్ల మండలం. ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో రొంపిచెర్ల మండలం గుండెకాయలండి. సో ఇక్కడ గెలవాలంటే అంటే బాంబుల సంస్కృతిని కోడలు తెచ్చారటారే? తప్పకుండా కోడలే. ఇక్కడ నర్సరావుపేట పరిసర నియోజకవర్గంలో పల్నాడు అనే దానికే ఒక పెద్ద చరిత్ర ఉంది సార్. అప్పుడు పల్నాడు బ్రహ్మనాయుడు, నాగమ్మదేవి, అప్పుడే ఆ రాజకీయ కుట్రలు కుతంత్రాలు. అవును, అంటే బాంబులు లేవు కదా అప్పుడు. సో పల్నాడు ప్రాంతంలో పౌరుషాలు గడ్డ, ఇక్కడ మాట అంటే పడరు అనే టైప్లో ఉండేవాళ్ళు. ఎన్నికలకు వెళ్ళే ముందే ఈ కాన్స్టిట్యున్సీలో నేను గెలిస్తే ఇవి చేయాలి అని ఏమన్నా పెట్టుకున్నారు? నిజంగా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయిన సందర్భంలో కూడా ఇంకా గ్రామాల్లో మంచినీటి సమస్య అనేది ఇంకా ఉంది. ఒక ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇంకా ఇవ్వలేకపోతున్నాం మనం. ప్లానింగ్ మార్చాలంటే డెఫినెట్గా గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ దాన్ని తీసుకోవాలి ముందు. అవి ఎందుకని జరగటం లేదంటారు మీరు పదే పదే చెప్పినప్పటికీ? ఎక్కడ కూడా మేము చెప్పింది జరగాలి, మేము చెప్పింది చేయాలి, మాది ప్రభుత్వం అనే ధోరణిలో ఉన్నారు. కానీ మీరు రాజధాని దగ్గర నుంచి ఏ విషయంలోనైనా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష యొక్క సలహాలు తీసుకుంటుందా? అసలు కిక్ బ్యాగుల సంస్కృతి ప్రవేశపెట్టిదే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలుగుదేశం చేసే ఆరోపణ. మరి మీరు డిఫరెంట్గా పెద్దబాబుకు కమిషన్ ఇస్తే కానీ రోడ్డు వేయడానికి లేదు, బిల్డింగ్ కట్టడానికి లేదు అని అంటున్నారు. ఈ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తే మేము చేయొచ్చా? తప్పు చెప్పండి. ఈ విధానం కరెక్టేనా? ఎవడో తప్పు చేశారు, నేను కూడా తప్పు చేస్తాను. ఈ విధంగా రాజకీయం చేస్తే ఈ విధంగా శివరామ్ అనే అతను అసలు ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోనే లేడు. అవును. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అంటే ఆరోపణలు వస్తున్నాయి? చేస్తున్నాడు కాబట్టి, ప్రత్యక్షంగా చేస్తున్నాడు కాబట్టి. మరి అక్రమంగా డబ్బులు సంపాదన కానీ అక్రమంగా ఇవన్నీ దందాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఆరోపణలు. ప్రతి ఒక్క నర్సరావుపేటలో నివసిస్తున్న ప్రజలను అడగండి ఇవాళ ఏం జరుగుతుందనేది ప్రత్యక్షంగా. అంతేనా? రేపు రాజకీయాల్లోకి వస్తే ప్రతిపక్ష పార్టీకి ఏమన్నా భయమా? సంతోషం, చాలా సంతోషం. నాకు కోడెల శివరామకృష్ణ ఇక్కడ పోటీ చేస్తే నాకు చాలా సంతోషం ఉంటుంది. నేను గడప దాటకుండా ప్రచారం చేయకుండా గెలిచే అవకాశం నాకు ఉంటుందని ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. వైద్య వృత్తిలో బిజీగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చారు శ్రీనివాసరెడ్డి గారు. నర్సరావుపేట ఎమ్మెల్యేగా గెలిచి 3 సంవత్సరాలైంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఏ విధమైనటువంటి పొజిషన్లో కొనసాగుతున్నారు, వైద్య వృత్తిలో ఎంత బిజీగా ఉన్నారు, ఈ అంశాల గురించి మనతో మాట్లాడటానికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రధానంగా మీది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అని తెలుస్తుంది. మీ ఊరు, మీ వాతావరణం ఎలా ఉండేది అప్పట్లో? అవును, మాది రొంపిచెర్ల మండలం బుచ్చిపాపనపాలెం గ్రామం మాది. ఆ గ్రామంలోనే నేను 10 సంవత్సరాల వరకు అక్కడే పెరిగాను. ఆ తర్వాత సైనిక్ స్కూల్ కోరుకొండ ఎగ్జామ్ రాసి సైనిక్ స్కూల్ కోరుకొండలో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకున్నాను. సో న్యాచురల్గా విలేజ్ వాతావరణం మీకు కూడా అంతా తెలిసే ఉంటుంది. ఎక్కువగా మాకు కూడా వ్యవసాయ భూమి ఉండేది. మేము దాదాపు అప్పుడు 20 ఎకరాల వ్యవసాయం చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు టీచర్ అయినా సరే మా పొలాలన్నీ కూడా మేమే సొంతగా సాగు చేసుకునేవాళ్ళం. మేము 3 బ్రదర్స్ ఉన్నాం, మా సిస్టర్ అందరం, అట్లానే మా బాబాయి, మేమందరం కూడా జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. సో అందరం కలిసి ఒకేసారి భోజనం చేయటం, వాళ్ళు స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం, అట్లానే పొలం కూడా అంతా కలిసి సాగు చేయటం. మరి పల్లెటూరు అంటే మీకు తెలిసే ఉంటుంది. సాయంత్రం అవగానే అందరూ కూర్చొని మాట్లాడుకోవటం,
అట్లానే ఆటలు కూడా ఎక్కువగా ఆడుతూ ఉండేవాళ్ళం మా ఊర్లో. మా గ్రామంలో ఎక్కువగా కబడ్డీ, వాలీబాల్ ఎక్కువగా ఆడేవాళ్ళం మేము. మా అన్నయ్య మా బాబాయ్ కూడా ఇద్దరు వాలీబాల్ ఆడుతూ ఉండేవాళ్ళు. సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం. సో గ్రామ వాతావరణం చాలా చక్కగా ఉండేది అప్పుడు. ఆహ్లాదకరంగా పల్లెటూరు వాతావరణం, పొలాలకు వెళ్ళటం, మరి అట్లానే వరి వేసేవాళ్ళం ఎక్కువగా మేము మాగాళ్ళలో. వరి వేసినప్పుడు నాట్ల దగ్గర నుంచి కుప్పల దాకా అనేక పంట పొలాల్లో అనేక పనులు ఉంటూ ఉంటాయి. కానీ చివరిలో పంట కోసేటప్పుడు అట్లానే వరి ధాన్యం రాల్చేటప్పుడు కుప్పలు అంటూ ఉండేవాళ్ళం మా పల్లెటూరులో. ఈ కుప్పలకు మాత్రం నేను కూడా వెళ్ళేవాళ్ళని సరదాగా. ఎడ్ల బండి మీద పోయి అక్కడే భోజనం చేసి పంట పొలాల్లో అక్కడే మళ్ళీ ఒడ్లు నూర్పించి వాటన్నిటినీ మళ్ళీ బస్తాల్లో ఎక్కించి వాటన్నిటిని లెక్క పెట్టుకొని ఎన్ని ఎకరాలకి ఎన్ని బస్తాలని చెప్పి లెక్క పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చిందాక వాళ్ళతో పాటు ఉండి వచ్చేవాళ్ళం. చాలా ఆనందంగా ఉండేది, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అప్పుడు ఆ రోజుల్లో. ఖచ్చితంగా గుర్తుందా సార్ అప్పుడు, అంటే ఎకరాకి ఎన్ని బస్తాలు వచ్చాయని? తప్పకుండా. మేము చిన్నతనంలో అయితే మాకు ఎకరానికి 30 బస్తాలు అట్లా అయ్యాయి. ఇప్పుడు అవి కొంచెం పెరిగాయి. ఇప్పుడు 35-40 బస్తాలు కూడా అవుతూ ఉన్నాయి. మేము యావరేజ్గా 28-30 బస్తాలు అట్లా అవుతుండే ఎకరానికి. ఉమ్మడి కుటుంబం కదా మీది, అంతా కలిసి ఉండేవాళ్ళు, మీ బాబాయ్ పిల్లలు అందరం. ఎట్లాంటి ఆటలు ఎక్కువగా ఆడుతూ ఉండేవాళ్ళు? అంటే విలేజ్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా గ్రామాల్లో. అవునవును. ఎక్కువగా మేము చూసినప్పుడు గ్రామాల్లో గోలీ ఆటలు, తర్వాత బిల్లంగోడ ఆటలు ఇవన్నీ కూడా ఆడుతుండేవాళ్ళం. సరే అవి కాకుండా నేను కొంచెం ఈ ఆటలు కాకుండా ఎక్కువగా మాకు ఇంట్రెస్ట్ కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ అని ఆడేవాళ్ళం అప్పుడు. బ్యాడ్మింటన్లోనే బ్యాడ్మింటన్ అని ఉండేది. సో ఆటలు ఎక్కువగా ఆడేవాళ్ళం. ఈ 3 ఆటలు గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా మేము మా చిన్నతనంలో బాగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి. తప్పకుండా అవన్నీ కూడా ఆటల్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పందాలు, చిన్న పందాలు పెట్టుకునేవాళ్ళం. ఆ పందాలతో పాటు ఆటల పోటీలు సాగి. సో ఎంత పందెం ఉండేది సార్ అప్పుడు? అప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు మ్యాక్సిమం. అట్లానే లేకపోతే టీలు, కాఫీలు ఇలాంటి పందాలు ఉండేవి, చిన్న పందాలు ఉండేవి. లేకపోతే సినిమాకి ఎప్పుడైనా తీసుకెళ్ళడం ఇలాంటివి ఉండేవి అన్నమాట. చాలా సరదాగా ఉండేవి పందాలు కూడా. విలేజ్ అనగానే ఒక ఫెస్టివల్ మూడ్ ఉంటుంది. అవును. దట్టు మీరు కల్టివేటెడ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ పంట చేతికి వచ్చినప్పుడు జరిగే తొలి పండగ కావచ్చు ఆ ఏడాదికి, అవునవును, అలాంటివి ఎంజాయ్ చేశారా? తప్పకుండా. అంటే ఎక్కువగా మేము చూసిన పండుగల్లో సంక్రాంతి పండుగ మాకు పంట ఎప్పుడు సంక్రాంతి పండుగ ముందే ఇంటికి వచ్చేది. అప్పుడు బాగా ఉండే సంక్రాంతి పండుగను బాగా చేసుకునేవాళ్ళం. భోగి మంటలు కానీ, అట్లానే మరి గంగిరెద్దు, హరిదాసుడు, వీళ్ళకున్న పాటలు పాడటం, హరిదాసుడు, మరి గంగిరెద్దు ఆటలు ఆడటం. అట్లానే మకర సంక్రాంతి అయిపోగానే మరి మకర సంక్రాంతి రోజు, పండగ రోజు మేమంతా ఉదయాన్నే స్నానం చేసి బట్టలు పెట్టుకొని, కొత్త బట్టలు వేసుకొని, మాకు పక్కనే ముప్పాళ్ళ గ్రామం అని ఉండేది. అక్కడ ఎప్పుడు కూడా ఇంటర్ స్టేట్ వాలీబాల్ ఆటలు జరిగాయి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి. కబడ్డీ అండ్ వాలీబాల్ ఆటలు జరిగాయి. సో మేము ఎక్కువగా ఆ కబడ్డీ ఆటలు చూడటానికి వెళ్తుండేవాళ్ళం. మార్నింగ్ వెళ్ళి అవి చూసుకొని, వాలీబాల్ ఆటలు కానీ కబడ్డీ ఆటలు కానీ చూసుకొని ఇంటికి వస్తూ ఉండేవాళ్ళం. పండగ రోజు బాగా అందరం ఇంట్లో వాళ్ళందరం కూర్చొని ఒకసారి భోంచేయటం, అన్నీ పిండి వంటలు, మరి మీకు తెలుసు అరిసెలు, చక్రాలు ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్. అట్లా ఆ విధంగా కనుమ రోజు మళ్ళీ స్పెషల్. ఈ విధంగా పండగ బాగా జరిగేది. సంక్రాంతి పండగని మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పటికి పంట కరెక్ట్గా ఇంటికి వచ్చేది. తర్వాత శివరాత్రి అంటే మాకు ముఖ్యంగా కోటప్పకొండ తిరణాలకు వచ్చేవాళ్ళం. మా ఊరు నుంచి కూడా మేము మా చిన్నతనంలో ప్రభలు కట్టి కోటప్పకొండ తిరణాలకు వచ్చి ఆ ఎడ్లు జతతోటి ఆ కోటప్పకొండ తిరణాల ప్రభని కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ జాగారం చేసి ఉదయాన్నే ఇంటికి వెళ్ళేవాళ్ళం. చాలాసార్లు కోటప్పకొండ తిరణాల్లోనే ఉండి రాత్రి అంతా అక్కడే ఉండి ఉదయం వెళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయి. కోటప్పకొండ తిరణాల్లో ప్రత్యేకత ఉంది ప్రభల దగ్గర. అవును, రికార్డింగ్ డాన్సులు చూసారా చిన్నప్పుడు? అవును, చిన్నప్పుడు చూసామనే తప్పకుండా. కానీ ఇటీవల అంటే కొన్ని కారణాల వలన వాటిని పూర్తిగా రద్దు చేశారు. అంటే మీరు చిన్నతనంలో అయితే రికార్డింగ్ డాన్సులు జరిగాయి కదా? మా చిన్నతనంలో జరిగాయి, తప్పకుండా బాగా జరిగాయి. లాస్ట్ 10 years ముందు వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి.
రికార్డింగ్ అదొక రకమైన కల్చర్ అవును ఫెస్టివల్ మూడ్. ఫెస్టివల్ మోడ్లో అది ఒక కొంతవరకు మితిమీరినంత వరకు కూడా బాగుండేది. కానీ మితిమీరిన శృంగారం, మితిమీరిన డ్యాన్సులు అవి కూడా అవి ఇప్పుడు అంత యాక్సెప్టబుల్గా లేవు. అందువలన కొన్ని అప్పట్లో జస్ట్ ఈ హీరోలను ఇమిటేట్ చేయటం, తర్వాత సినిమా పాటల్లోనే వీళ్ళు డ్యాన్సులు వేయటం, సినిమా పాటలకి హీరోని ఇమిటేట్ చేస్తూ వేయటం అప్పుడు బాగుంటాయి. ఆ తర్వాత కాలక్రమేపైన అవి అశ్లీల డ్యాన్సుల్లాగా అవి చిన్న చిన్న బట్టలతోటి వేయటం, తర్వాత అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇవి ఇంకా బ్యాన్ చేయడం జరిగింది. సో అందువలన ఇవి అప్పుడు పూర్తిగా, ఇప్పుడు మాత్రం పూర్తిగా అవి బ్యాన్ చేయటం జరిగింది పూర్తిగా. చిన్నతనంలో చదువుకున్న టైంలో ఆల్రెడీ మీ ఫాదర్ టీచరు, అవును. సో చాలా జాగ్రత్తగా చదువు విషయంలో తీసుకొని ఉంటారు. ఎట్లాంటి కేర్ తీసుకున్నారు అంటే కండిషన్స్ ఏమైనా ఉండేవా? చదువు విషయంలో మా నాన్నగారు ఎప్పుడు ముందు నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మార్కులు రాకపోతే మాత్రం ఎప్పుడు కూడా క్షమించేవాడు కాదు. అది కాక నేను 3rd క్లాస్ 4th క్లాస్ చదివేటప్పటికి నన్ను 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళతోటి కూర్చోబెట్టేవాడు. వాళ్ళకి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ అట్లానే జనరల్ స్టడీస్, సోషల్ స్టడీస్ ఇవి చెప్పేటప్పుడు వాళ్ళతోటి కూర్చొని వాళ్ళతో పాటు ప్యారలల్గా చెప్పేవాళ్ళు. సో అందువలన నాకు యాక్చువల్గా సైనిక్ స్కూల్ అంటే మీకు తెలుసు, ప్రెస్టీజియస్ స్కూలు, అది స్టేట్ వైడ్ ఒకే స్కూల్ ఉండేది. మేము చదువుకునే రోజుల్లో 60 సీట్స్ ఉండేవి. ఆల్ ఓవర్ స్టేట్ ఎంట్రన్స్ ఉండేది. స్టేట్ ఎంట్రన్స్, కామన్ ఎంట్రన్స్ ఒకటే. సో ఆ 60 సీట్స్లో మనం సీటు సంపాదించాలి. అలాంటప్పుడు ఈయన ఎక్కువగా మ్యాథ్స్ అవన్నీ కూడా 4th క్లాస్లో ఉన్నా సరే 6th 7th క్లాస్ మ్యాథ్స్ వాళ్ళతో పాటు కలిపి చెప్పడం, ఆ లెసన్స్ అన్నీ కూడా అలా బోధించడం చాలా స్ట్రిక్ట్. చదువు విషయంలో ఆయన మార్నింగ్ లేపి చదివించేవాళ్ళు మమ్మల్ని. 5 to 7:30 8 వరకు చదువుకునేవాళ్ళం. 8కి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ 1 hour 2 hours గేమ్స్ ఆడిన తర్వాత మళ్ళీ 6 to 8 కానీ 6 to 9 కానీ కంపల్సరీగా ఆయన పర్యవేక్షణలో మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. సో ఒక్కసారిగా ఇంటి మూడు నుంచి హాస్టల్ మూడుకి వెళ్ళిపోయారు, కోరుకొండ సైనిక్ స్కూల్. అవును, అక్కడ ఇంకా క్రమశిక్షణ ఉండేది. ఎట్లా ఫీల్ అయ్యారు సార్ ఆ గ్యాప్లో? అంటే ఎక్కడ కూడా నేనైతే ఇబ్బంది అయితే పడలేదు. అక్కడ ఐ యూజ్ టు అడ్జస్ట్ టు దట్ ఎన్విరాన్మెంట్, ఇబ్బంది లేదు. కొంతకాలం ఫస్ట్లో ఇనీషియల్గా ఒక 6 నెలలు, ఫస్ట్ 1 year ఏమన్నా ఇబ్బంది ఉన్నా తర్వాత మాత్రం అసలు ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు. క్రమశిక్షణగా అలవాటు పడిపోయాం. మా ఇంట్లో మా నాన్నగారి క్రమశిక్షణనే అక్కడ కూడా పోల్చుకుంటూ అదే రీతిలో మేము కూడా అడ్జస్ట్ అయిపోయాం. ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు, ఇబ్బంది పడలేదు. సో మా నాన్నగారు కొంచెం ప్రిన్సిపల్డ్ పర్సన్, ఎడ్యుకేషన్ పరంగా అట్లానే హ్యాబిట్స్ పరంగా ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. సో అవన్నీ కూడా మేము జీవితంలో ఇప్పటికి కూడా చాలా పాటిస్తున్నాం. నా చదువు విషయంలో కానీ, లేకపోతే నా యొక్క వ్యక్తిత్వం కానీ, నా యొక్క ప్రొఫెషనల్ విధంగా నేను సక్సెస్ అవ్వటం కానీ, ఇవన్నీ కూడా మా నాన్నగారికి చెందినవే. ఆయనకి నేను ఎంతో రుణపడి ఉంటాను. సైనిక్ స్కూల్ అనగానే చాలా రూల్స్ ఉంటాయని అంటారు. ఏమున్నాయి సార్ మీరు చదువుకునే రోజుల్లో ఏమున్నాయి? సైనిక్ స్కూల్లో ఎక్కువ మార్నింగ్ మాకు కరికులం చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మార్నింగు మేము 5కి ప్రతిరోజు లేవాలి. తర్వాత పీటీ ఉండేది రోజు మార్నింగ్ 1 hour ఫిజికల్ ట్రైనింగ్. సో యూస్ టు జాగ్ అండ్ రన్ అరౌండ్ ఫర్ అప్ టు 4 rounds 5 rounds 2 kilometers డైలీ జాగింగ్ ఉండేది, ఎక్సర్సైజ్లు ఉండేవి. తర్వాత మళ్ళీ వచ్చి స్నానం చేసి క్లాసులు దాదాపు మధ్యాహ్నం 1:30 వరకు క్లాసులు ఉండేవి. సో అట్లా ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉండేవంటే డిసిప్లిన్. నువ్వు లేవాలంటే 5కి లేవాలి. యూ హ్యావ్ టు గో టు బెడ్ at 10 o'clock. తర్వాత ఫుడ్, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూడా చాలా బాగుండేది. సో సీనియర్స్ నుంచి మాకు ర్యాగింగ్ ఉండేది. అప్పుడు ర్యాగింగ్ లాంటిది ఒక డిసిప్లిన్ ఉండేది యాక్చువల్గా. సీనియర్స్ అంటే ఇప్పుడు మేము 6th నుంచి 12th క్లాస్ వరకు ఉండేది సైనిక్ స్కూల్లో. 12th క్లాస్ అంటే 11th క్లాసు 10th క్లాస్ అందరూ కూడా వాళ్ళు ఏం చెప్తే చేయాలి, డిసిప్లిన్గా ఉండేది. మాకందరికీ మంచి హ్యాబిట్స్ అలవాటు చేశారు. యాక్చువల్గా మేమేదో ప్రెషరైజ్డ్ డిసిప్లిన్ అనుకుంటాం, కానీ చాలా హ్యాబిట్స్ వాళ్ళు మాకు అలవాటు చేశారు మా సీనియర్స్. ఆ యొక్క అలవాట్లు మేము మా జూనియర్స్కి అలవాటు చేసేవాళ్ళం. సో ఇట్ ఈజ్ ఆల్ ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. మేము అందరం కూడా చాలా బాగా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ఎవ్రీ క్లాస్కి క్విజ్ కాంపిటీషన్స్ ఉండేవి, ఎవ్రీ క్లాస్కి ఎలక్యూషన్స్ ఉండేవి, డిబేట్స్ ఉండేవి.
సో ఈ విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ బాగా జరిగేది. అట్లానే స్పోర్ట్స్, సౌత్ జోన్ సైనిక్ స్కూల్ వాలీబాల్ టోర్నమెంట్లు, వాటికి నేను క్యాప్టెన్గా వెళ్ళాను. నేను మా స్కూల్ తరపున చాలా గేమ్స్ ఆడేవాళ్ళం. కంటిన్యూస్గా మేము 6th క్లాస్ టు 10th క్లాస్ ఫుట్బాల్ ఆడేవాళ్ళం ఎక్సలెంట్గా. చాలా ఒక సిస్టమేటిక్గా ఉండేది లైఫ్ అంతా. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఒక ఆర్డర్లీ మేనర్లుగా ఉండేది. సో డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేసాం సైనిక్ స్కూల్. మాకు చాలా అడ్వాంటేజ్ అది. సిస్టమాటిక్ లైఫ్లో ఎప్పుడైనా చిన్న చిన్న ఇవి మిస్ అయ్యా అనుకున్నారు? సినిమాలు చూడటం. యాక్చువల్గా మా స్కూల్లో సైనిక్ స్కూల్లో ఏంటంటే సాటర్డే ఒక సినిమా చూపిస్తారు ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఏదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ తెలుగు అన్ని సినిమాలు కూడా చూపిస్తుండేవాళ్ళు. సో మేము యాక్చువల్గా అంటే ఆ పీరియడ్లో 6th క్లాస్ 7th ఎవరు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు కాదు. కానీ మేము అప్పటి నుంచి అలవాటైంది మాకు ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు. అందరికీ బాగా మంచి మంచి సినిమాలు చూపిస్తుండేవాళ్ళు. అందులో కూడా సెలెక్టెడ్ మూవీస్. థియేటర్కి వెళ్ళి చూసారు? మాకు స్కూల్లోనే ఒక హోమ్ థియేటర్ లాగా ఉండేది ఒకటి, ఓపెన్ థియేటర్. ఇట్స్ నాట్ హోమ్ థియేటర్. సినిమా హాల్కి వెళ్ళి ఎప్పుడు? సినిమా హాల్కి వెళ్ళి చాలా తక్కువ. హాలిడేస్కి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు చూసేవాళ్ళం. అంతేగాని అక్కడ బయటికి వెళ్ళి చూడటం అలాంటివి చాలా తక్కువ. ఈ సైనిక్ స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎట్లా ఎంపీసీ బైపీసీ అని కన్ఫ్యూషన్? అంటే మాకు సైనిక్ స్కూల్లో ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్. సో మాకు బై ఎంపీసీ ఉండేది, బయాలజీ ప్లస్ మ్యాథ్స్ రెండు ఉండేవి. సో అందువల్ల మేము ఎలిజిబుల్ ఫర్ బోత్ ఎంట్రన్సెస్. సో మాకు ఇది కన్ఫ్యూజన్ రాలేదు. సో నేను రెండు రాశాను. యాక్చువల్గా అప్పుడు మాకు సెంటర్ కోటి ఉండే, కింగ్ కోటిలో కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ ఫర్ సిబిఎస్ఈ బై ఎంపీసీ వాళ్ళకి అది ఒక్కటే సెంటర్ ఉండేది స్టేట్లో. సో అక్కడ రాసేవాళ్ళం అనమాట మేము. నేను రాసి ఐ గాట్ 391 ర్యాంక్ అప్పుడు స్టేట్లో, మెడిసిన్లో ఎంబీబీఎస్లో. ఇంజనీరింగ్లో కూడా నాకు 3700, 800, 4000 లోపే వచ్చింది నాకు. అప్పుడు కూడా నాకు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ గుంటూరులోనే వచ్చింది ఇంజనీరింగ్ సీట్ అయితే. బట్ ఐ ప్రిఫర్డ్ మెడిసిన్ దెన్. సో ఐ జాయిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో జాయిన్ అయ్యి నా మెడిసిన్ అక్కడ కంప్లీట్ చేశాను. మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ ఎక్కువ ఉంటుందంట కదా? మెడికల్ కాలేజీలో కొంచెం ర్యాగింగ్ మా సైనిక్ స్కూల్ కన్నా ఎక్కువ అనిపించింది నాకు ఫస్ట్లో. మెడికల్ ఎవరైనా ర్యాక్ చేశారు మెడికల్ కాలేజీలో. ఏదో పాటలు పాడమని, డ్యాన్స్లు వేయమని, ఇలాంటి చిన్న చిన్న ర్యాగింగ్లు. బట్ మేము ఎప్పుడు కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఫస్ట్ 2 months 3 months ఉంటుంది ర్యాగింగ్. తర్వాత మళ్ళీ రొటీన్గా మామూలుగా అయిపోయేది. ఎందుకంటే హాస్టల్లో ఉండేవాళ్ళం మేము మెడికల్ కాలేజ్. సో హాస్టల్లో కొంత ర్యాగింగ్ ఉండేది. సో దానికి పెద్ద మేమైతే ఎప్పుడు కూడా దాన్ని అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. సో అది పెద్ద డిఫరెన్స్ ఏం మాకు పెద్ద కష్టం అనిపించేది కాదు. ఎంబీబీఎస్ తర్వాత నేను మణిపాల్ ఎంట్రన్స్ రాశాను. మాకు అప్పుడు స్టేట్ ఎంట్రన్స్ కొంచెం రెగ్యులర్గా జరిగేది కాదు అప్పుడు. సో మా బ్యాచ్ ఉన్నప్పుడు మాకు టైం ఉండేది. సెప్టెంబర్లో ఎప్పుడో స్టేట్ ఎంట్రన్స్ ఉండింది. బట్ ఈ మణిపాల్ ఎంట్రన్స్ మాత్రం ఏప్రిల్ మేలో జరిగింది. సో నేను రాసేసిన తర్వాత రిజల్ట్ వచ్చేసింది. ఐ గాట్ 15th ర్యాంక్ ఇన్ మణిపాల్ ఎంట్రన్స్. సో నాకు సర్జికల్ బ్రాంచెస్ కావాలి. సో ఐ గాట్ ఆర్థోపెడిక్స్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్. సో నేను మణిపాల్ అయిపోయి జాయిన్ అయిపోయాను. జూలైలో మాకు స్టార్ట్ అయిపోయాయి క్లాసులు. మళ్ళీ సెప్టెంబర్లో స్టేట్ ఎంట్రన్స్ ఎందుకులే అని చెప్పి ఇదే కంటిన్యూ చేసుకుంటా పోయాను నేను. సో అందువల్ల మణిపాల్ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. తప్పకుండా మంచి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. పీజీలో కూడా ఐ కంప్లీటెడ్ మై పీజీ ఇన్ 1999. ఫైనల్గా ఫార్మర్ విలేజ్ బ్యాక్డ్రాప్లోంచి డాక్టర్ అయ్యారు. ఫస్ట్ అంటే కేసు అంటే డాక్టర్ అయిపోయిన తర్వాత డీల్ చేసిన కేసు ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ నేను యాక్చువల్గా మా ఊర్లో నుంచి నేను ఫస్ట్ డాక్టర్ని. సో అది లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది. మా ఫాదర్ చాలా ఆనందపడ్డారు. సో దాని తర్వాత నేను ఫస్ట్ ప్రాక్టీస్ పెట్టాను ఇక్కడ. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత నేను నర్సరావుపేటలో ప్రాక్టీస్ 2001లో స్టార్ట్ చేశాను నేను. నాకు ఫస్ట్ కేసు ఇప్పటికీ గుర్తుంది. ఇక్కడ దొండపాడు విలేజ్ నుంచి దెర్ ఈజ్ ఎ డిస్లొకేషన్ ఆఫ్ హిప్ జాయింట్ కేసు అనమాట. సో అది నేను ఫస్ట్ కేసు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని ట్రీట్ చేశాను. సో ఆ పేషెంట్స్ ఇప్పటికి కూడా నాకు ఇప్పటికీ అటాచ్మెంట్ ఆయన.
ఆ పేషెంట్ వాళ్ళ ఫాదరు ఇప్పటికీ మా హాస్పిటల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, పేషెంట్ని తీసుకొస్తూ ఉంటాడు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆయన చూసినప్పుడు చాలా ఆనందంగా ఉండేది. తర్వాత ఆ కుర్రవాడు పెళ్ళికి వెళ్ళాను నేను. అప్పటికి పెళ్లి కాలేదు, మా దగ్గరికి యాక్సిడెంట్ అయ్యి వచ్చినప్పుడు. తర్వాత పెళ్ళికి వెళ్ళాను, తన్ని దగ్గరగా చూశాను. ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నాకు అటాచ్ అవ్వడం, నన్ను తమ సొంత బంధువు కుటుంబంలో సభ్యుడిగా చూసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అంటే ఇక్కడే ఈ విలేజ్ బ్యాక్డ్రాప్లో పుట్టి పెరిగి ఇక్కడే హాస్పిటల్ పెట్టి ఇక్కడ వైద్య సేవలు అందించడం, అవును, ఫైనల్గా ఇది మీకు ఎట్లా అనిపించింది? చాలా గొప్ప విషయం. ఎందుకంటే యాక్చువల్గా నాకు అబ్రాడ్ వెళ్ళడానికి కూడా 2-3 అవకాశాలు వచ్చాయి. నేను ఎంబీబీఎస్ ఐపాంలోనే అబ్రాడ్ యూఎస్ వెళ్ళడానికి కూడా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నాకు మనసులో ఎప్పుడు ఉండేది, మా ఏరియాకి వచ్చి నేను సర్వీస్ చేయాలి, మా ప్రాంత ప్రజలకి నేను సర్వీస్ చేయాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. అట్లానే మా నాన్నగారిని, మా కుటుంబాన్ని దగ్గరుండి చూసుకోవాలనే కోరిక నాకు ఎప్పుడు బలంగా ఉండేది. మా నాన్నగారికి కూడా ఇక్కడే నువ్వు ప్రాక్టీస్ పెట్టాలి, ఇక్కడే చూడాలి అని చెప్పి ఆయన కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవాడు. ప్రాబబ్లీ ఆయన మాటల వలన నా మనసులో ఇంకా బలంగా నాటుకుపోయింది. సో అందువలన అయితేనే నేను ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాలని కోరికతోటి వచ్చాను. నేను 15 సంవత్సరాలు, నేను 16 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పటికీ కూడా చాలా బాగా ఉండేది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. పేషెంట్స్ కూడా లాట్ ఆఫ్ పేషెంట్స్ దే యూస్ టు కమ్ ఫ్రమ్ మార్కాపురం నుంచి వస్తారు, దర్శి నుంచి వస్తారు, అట్లానే ఇక్కడ మాచర్ల నుంచి వస్తారు. సో ఇటు పక్క పర్చూరు, ఒంగోలు దగ్గర నుంచి కూడా వస్తుంటారు చాలామంది. సో ఇప్పటికీ కూడా నాకు ప్రాక్టీస్ చేయడం, పేషెంట్స్ని చూడటం, ఖాళీ సమయంలో నా రాజకీయ జీవితం ప్రారంభమైన దగ్గర నుంచి కొంచెం ఇబ్బందులు ఉన్నా, బట్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ ఐ ట్రీట్ మై పేషెంట్స్. చాలా యూజువల్గా మనం వినే మాట డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అని అంటారు. బట్ మీరేంటి డాక్టర్ అయిన తర్వాత పొలిటీషియన్ అయ్యారు? అంటే నాకు ఎక్కడా కూడా ఇంటెన్షన్ లేదండి. బట్ మా నాన్నగారు కొంచెం రాజకీయంగా కూడా కొంత ఆయనకి ప్రవేశం ఉంది రాజకీయాల్లో కూడా. సో మా నాన్నగారు కాసు వెంగళరెడ్డి గారికి, కాసు బ్రహ్మాందరెడ్డి గారికి, అట్లానే కాసు కృష్ణారెడ్డి గారికి బాగా క్లోజ్ అసోసియేట్, క్లోజ్ ఫాలోవర్ కూడా ఆయన. సో ఆయన ప్రభావం కొంత ఉంది. బట్ నాకు నిజంగా అనిపించింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా బాధ వేసింది. అంటే ఆయన చనిపోవటం కూడా ఒక బాధాకరమైన విషయం. చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలబడాలి, ఆ కుటుంబానికి తోడుగా ఉండాలి అనే ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క ఆశయంతో నేను యాక్చువల్గా రాజకీయంలోకి వచ్చాను. అంతకుమించి నాకు ఎటువంటి స్వార్థం లేదు. రాజకీయ ప్రవేశం కూడా ఏదో అకస్మాత్తుగా జరిగింది. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి ఇష్టం లేదు, కానీ నేనే బలవంతంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం, తర్వాత ఆయన్ని ఇబ్బంది పాలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తర్వాత నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను రాజకీయంలోకి వచ్చాను. కానీ రెండు డిఫరెంట్ ఫీల్డ్స్ కదా. మీకు ఒక వైద్యుడిగా ఇచ్చేటటువంటి గుర్తింపు కానీ ఆదరణ కానీ ఈక్వల్ టు గాడ్. ఎస్. వేరాజ్ మీరు పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి మీరు గాడ్ అయినా సరే ఏదో ఒక రూపంలో మీ మీద ఒక బురద చల్లుతూ ఉంటారు. మరి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగారా? మీ మనసు ఒప్పుకుందా? ఫస్ట్లో ఇనీషియల్గా కొంచెం బాధేసేది, ఏమన్నా కామెంట్స్ చూసి ఎవరన్నా మనం చేయని కూడా మనకు ఆపాదించడం, లేకపోతే కొంచెం చులకనగా మాట్లాడడం కొన్ని సందర్భాలు ఇలాంటివి వచ్చినప్పుడు కొంత బాధేసేది. బట్ నా క్యారెక్టర్ ఏంటంటే పర్సనాలిటీ ఫస్ట్ నుంచి కూడా చిన్నవి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని దాటి పరిపూర్ణంగా చూసే వ్యక్తిత్వం నాది. ఇనీషియల్గా వచ్చే చిన్న ఆటుపోట్లకి, లేకపోతే తర్వాత వచ్చే ఆటుపోట్లకి భయపడేవాడిని కాదు. ఎవరు ఎంత గట్టిగా మనల్ని ఎదుర్కొంటే వాళ్ళని అంత గట్టిగా ఇచ్చేయాలని చెప్పే ఒక దృఢ సంకల్పం కానివ్వండి. సో డెఫినెట్గా హడిల్స్ ఎక్కువయ్యేకుంది నా పట్టుదల కూడా ఎక్కువ అవుతుంటాను. సో డెఫినెట్గా నేను సక్సెస్ అయ్యాను. నా ప్రొఫెషనల్లో ట్రీట్మెంట్ చేసిన విధానాల వలన కానీ చాలా పేదవారికి ఇప్పటికి కూడా మా హాస్పిటల్లో చాలా తక్కువ రేట్లు చేస్తుంటాం మేము. వైద్యం కానీ ఫీజెస్ కానీ వాళ్ళందరూ సపోజ్ నేను ఒక ఎక్స్ అమౌంట్ బిల్ వేసి అనుకోండి, ప్రతి పేషెంట్ కూడా నా దగ్గరకు వస్తాడు బిల్లు తగ్గించమని. నేను ఎంతో కొంత తగ్గిస్తామని ఉంటాను.
ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా రూపాయి కూడా తగ్గించకుండా అదే బిల్లు పేయించిన సందర్భాలు అసలు లేనే లేవు మా హాస్పిటల్ హిస్టరీలో ఇప్పటికి కూడా. పేషెంట్ తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరికైనా సరే ఎంతో కొంత బిల్లు తగ్గించి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తాను. ట్రీట్మెంట్ పరంగా కాదు, వాళ్ళ ఫైనాన్షియల్ స్థితిగతులు కూడా అర్థం చేసుకొని ఒక వైద్యుడిగా కాకుండా ఒక మానవత్వంతో ఆలోచించి తప్పకుండా వాళ్ళందరికీ కూడా నేను ట్రీట్మెంట్ తగ్గించే చేశాను. సో ప్రాబులీ ఆ గుర్తింపు నాకు రాజకీయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ నాకు ఆ విధంగా తోడ్పడ్డారు. మీ మీద వచ్చిన విమర్శలో మీరు విన్నది ఏంటి సార్? మీరు విని ఈ పలానా విమర్శ విని నేను కొంత హర్ట్ అయ్యాను, అంటే అది కొద్దిగా నా వ్యక్తిత్వానికి ఇబ్బంది కలిగించింది అన్నటువంటి విమర్శ ఏదైనా గుర్తుందా మీకు? అంటే ఇనీషియల్గా ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గం ఒక పెద్ద హిస్టరీ ఉన్న నియోజకవర్గం, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఒక 40 సంవత్సరాల నుంచి కాసు కుటుంబం, కాసు కృష్ణారెడ్డి గారు కానీ, కాసు వెంగళరెడ్డి గారు కానీ, కాసు బ్రహ్మాందరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు. మళ్ళీ 83 నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కోడెల ఈ నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన కూడా రాజకీయంగా ఇక్కడ గెలుస్తూ ఆయన కూడా వచ్చేవాడు. సో ఈ రెండు కుటుంబాలు, ఒకవైపు కాసు కుటుంబం, ఒకవైపు కోడెల కుటుంబం, రెండు కుటుంబాలు కూడా రాజకీయంగా ఉన్నప్పుడు నేను కొత్తవాడిని. ఇక్కడ ఎవరు వాళ్ళిద్దరూ తప్పితే ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఎవరు గెలవలేదు. సో అలాంటి సందర్భంలో నేను వచ్చినప్పుడు కొంతమంది జనరల్గా కామెంట్ చేశారు, ఈయన వైద్యుడు, ఈయనకెందుకు ఈ రాజకీయం, ఈయనకెందుకు అనవసరంగా రాజకీయంలోకి వచ్చాడు, అది ఇదని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. అట్లానే కాంగ్రెస్ పార్టీలో కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నారు అప్పుడు. సో ఆయన వస్తే మళ్ళీ ఆయనకే సీట్ ఇస్తారు, శ్రీనివాసరెడ్డి గారికి సీట్ ఇవ్వరు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు కొంత బాధ కలిగేది. బట్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు, అన్న నర్సరావుపేటలో నువ్వే పోటీ చేస్తున్నావు, నీకే సీట్ ఇస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా నేను వెనుదిరిగి చూడలేదు. తప్పకుండా వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి నేను ఎలక్షన్లో ముందుకు వెళ్ళాను. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, దానికి ముందే మీరు రాజకీయాల్లోకి వచ్చారు? రాజశేఖర రెడ్డి గారు రాలేదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఒక 2-3 నెలల తర్వాత నేను రాజకీయాలు, అంతకుముందు రాలేదు. పోనీ మీకు అనిపించలేదా అంటే రెండు బలమైన శక్తులు, ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి ఫ్యామిలీ, ఇంకోవైపు కోడెల ఫ్యామిలీ, ఈ రెండు బలమైన శక్తుల మధ్య నేను ఎట్లా సస్టైన్ అవ్వగలను అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? అవును, అనిపించింది. అదే మీకు చెప్పాను కదా, ఒక స్ట్రాంగ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. మా సొంత మండలం ఉంది, రొంపిచెర్ల మండలం. ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో రొంపిచెర్ల మండలం గుండెకాయ లాంటిది. సో ఇక్కడ గెలవాలంటే రొంపిచెర్ల మండలంలో మెజార్టీ రావాలి. సో అక్కడంతా నాకు బంధుత్వం ఉంది, నాకంతా చాలామంది మా కుటుంబానికి అంత శ్రేయోభిలాషులు బంధువులు ఉన్నారు. సో మా మండలంలో డెఫినెట్గా నాకు 6,000-7,000 మెజార్టీ వస్తుంది నేను ముందు నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నాను. సో నా మండలంలో నాకు గట్టి పట్టు ఉంది, అందువల్ల నేను ఎక్కడా కూడా ఎనుదిరిగి చూడలేదు. సో నా మండలంలో వచ్చిన మెజార్టీతోటే నేను గెలవగలనని చెప్పి నేను ఎప్పుడూ ధీమాతోటి ఉన్నాను. అట్లానే నేను వైద్యుడిగా చేసిన నా యొక్క వృత్తి వలన అయితేనే నా మీద ఉన్న ప్రేమ అభిమానాలు కానీ ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో నన్ను గెలిపించాయని చెప్పి చెప్పుకో. వీళ్ళిద్దరు రెండు కుటుంబాలు ఉన్నా సరే నాకు వ్యక్తిగతంగా ఉన్న బలం నా యొక్క మంచితనం, నా యొక్క పాస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ అట్లా అవన్నీ కూడా ఒక మచ్చలేని వ్యక్తిగా నేను మా ఫాదర్ రిలేషన్, మా ఫాదర్కున్న స్ట్రాంగ్ రిలేషన్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్, అవన్నీ కూడా నాకు ఉపయోగపడ్డాయి. నర్సరావుపేటలో గెలవాలంటే రాజకీయమే కాదు, ఇక్కడ బాంబుల కల్చర్ కూడా తెలిసి ఉండాలి అంటారు. మరి మీకు పరిచయం ఉందా దాంతో? లేదు, నాకు స్వతహాగా నేను అలాంటి విషయాలు నేను దూరంగా ఉంటాను. బాంబుల కల్చర్ కానీ అంత అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే పోయినసారి కోడెలు ఇక్కడ ఓడిపోతాడని చెప్పి సత్తెనపల్లి వెళ్ళిపోయాడు. సో మా మీద పోటీ చేసిన వ్యక్తి నలబోతు వెంకటరావు గారని బీజేపీ. సో ఆయన కూడా ఇలాంటి కల్చర్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సో అందుకని ఎలక్షన్స్ అన్ని సజావుగా సాగిపోయి ఎక్కడా కూడా అవకాశం కానీ లేకపోతే అవసరం కానీ రాలేదు. పర్టికులర్గా మీ మండలం రొంపిచెర్ల మండలం నర్సరావుపేటలో
చిన్న తగాదా వచ్చినా కూడా అసలు ఊర్లు తగలబెట్టుకునే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. మండలం అది. అవును, మరి మీరు ఎప్పుడు చూడలేదా అట్లాంటి గొడవలు కానీ? చూశాను, డెఫినెట్గా చూశాను. నా చిన్నతనంలో కూడా చూశాను. మా రొంపిచెర్లలో గొడవలు అవటం, మా ఊర్లో కూడా గొడవలు అవటం, ఇవన్నీ చూశాను. కానీ అంటే మీకు వాస్తవంగా అయితే 83 ముందు ఎప్పుడూ లేదు ఈ వాతావరణం ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో కానీ ఎక్కడ లేదు. 83 తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చిందో అప్పటి నుంచే ఈ వాతావరణం, ముఖ్యంగా కోడెల శివప్రసాదరావు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో, ఇక్కడ రాజకీయంగా ఎప్పుడు ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి ఈ యొక్క బాంబుల కల్చర్ కానీ లేకపోతే గొడవలు కానీ ఎక్కువే, రిలేటివ్గా ఎక్కువ సాగాయి. అందువలన వాటిని ఎదుర్కోవడానికి కూడా మాకు శక్తి ఉంది. ఎదుర్కోకపోవటం అనేది కాదు, బట్ అవసరం రాలేదు ఇప్పటి వరకు. అది అంటే బాంబుల సంస్కృతిని కోడలు తెచ్చారటారా ఏంటి? తప్పకుండా కోడెల ఇక్కడ నర్సరావుపేట పరిసర నియోజకవర్గంలో కోడెల శివప్రసాద్ తీసుకొచ్చిన కల్చర్. పల్నాడు అనే దానికే ఒక పెద్ద చరిత్ర ఉంది సార్. అప్పటి పల్నాడు బ్రహ్మనాయుడు, అవును, నాగమ్మదేవి, అప్పుడే ఆ రాజకీయ కుట్రలు కుతంత్రాలు. అవును, అంటే బాంబులు లేవు కదా అప్పుడు. అప్పటికి బాంబులు లేవు, అప్పుడు కత్తులు. అవును, కత్తులతోటి కోడి పందాలు వేసుకునేవాళ్ళు. సో అది వేరు, బాంబులతోటి దాడులు చేయటం లేదా బాంబుల కల్చర్ అనేది వేరు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ అవి కూడా మారిండొచ్చు కదా. కరెక్టే, మారి ఉండొచ్చు. బట్ ఎవరి హాయంలో వచ్చేది మీరు ఒకసారి హిస్టరీలో తీసుకోండి, ఎవరి హాయంలో వచ్చేది, అందుకని మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫాస్ట్ 10 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది. అవును, అప్పుడు కూడా నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో బాంబులు పేలాయి, కొట్టుకున్నారు. ఎక్కడా లేవు మీరు చూడండి. పంచాయతీ ఎన్నికల సందర్భంలో రొంపిచెర్లలో కొట్టుకున్నారు, నకరికల్లో కొట్టుకున్నారు, నల్లపాడు అడ్డ రోడ్లో కొట్టుకున్నారు. ఈ గత 10 సంవత్సరాలు ఎక్కడ లేవు. మీరు ఒకసారి అర్థం చేసుకుంటే రొంపిచెర్లో అంతకుముందు రాజీ అయింది, యునానిమస్గా చేశారు, ముగ్గురికి ఇచ్చారు పంచాయతీ, ఏది కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు. తర్వాత మొన్న ఎలక్షన్ జరిగినప్పుడే ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగినా ఎక్కడ కూడా బాంబులు ఏమీ జరగలేదు మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కూడా. అంతకుముందు జరిగిన సొసైటీ ఎన్నికలు యునానిమస్గా జరిగాయి. సో అంటే కోడెల శివప్రసాద్ వచ్చిన తర్వాత ఈ కల్చర్ని ఎక్కువ చేశాడు. అంతకుముందు ఎక్కడైనా ఒక చోట 2 చోట్ల ఉంటే ఉండొచ్చు పల్నాడు ప్రాంతంలో, బట్ ఇది ఎక్కువైంది మాత్రం ఆయన వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ ప్రాంతంలో. కానీ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ కల్చర్, ఫ్యాక్షన్ కావచ్చు, బాంబు నేపథ్యం, ఇవన్నీ రాయలసీమలో ఎక్కువగా ఉండేవి. అవును, ఎందుకు పల్నాడు ప్రాంతానికి ఇవి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే పౌరుషం ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ తర్వాత పౌరుషం గల ప్రాంతం పల్నాడు ప్రాంతం అనుకుంటాం. సో పల్నాడు ప్రాంతంలో పౌరుషాలు గడ్డ, ఇక్కడ మాట అంటే పడరు అనే టైప్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అందరూ చదువుకుంటున్న తర్వాత పరిస్థితులు మారాయి. ఇప్పుడు అంతకుముందు ఉన్న రీతిలో అయితే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తగ్గిపోయాయి. కానీ ఇంకా స్టిల్ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో ఫ్యాక్షనిజం కొన్ని గ్రామాల్లో ఇంకా ఉంది ఇక్కడ పల్నాడు ప్రాంతం. సార్ 2014లో ఎన్నికల్లో గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా. గెలిచిన తర్వాత మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉండింది. మొట్టమొదటి అవకాశంలోనే నేను గెలిచి ఈ విధంగా ఎమ్మెల్యేగా ఇక్కడ నర్సరావుపేట పట్టణానికి, అంటే చరిత్రని ఇక్కడ కాసు కోడెల 2 కుటుంబాల మధ్యనే ఉండేదాన్ని మార్చి నేను గెలుపొంది ఇక్కడ ఎమ్మెల్యేగా అయినందుకు చాలా సంతోషంగా ఉండేది. చాలా సంతోషం. మరి అట్లానే మా ప్రజలకి ఎన్నో చేయాలనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్గా మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం కాబట్టి మీకు అంతా తెలిసి. ఏమనుకున్నారు? అంటే ఎన్నికలకు వెళ్ళే ముందే ఈ కాన్స్టిట్యున్సీలో నేను గెలిస్తే ఇవి చేయాలి అని ఏమన్నా పెట్టుకున్నారా? డెఫినెట్గా కొన్ని బేసిక్గా, అంటే ఇప్పటికి కూడా నిజంగా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయిన సందర్భంలో కూడా ఇంకా గ్రామాల్లో మంచినీటి సమస్య అనేది ఇంకా ఉంది. ఒక ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇంకా ఇవ్వలేకపోతున్నాం మనం. ఓ బావిలో నీళ్లు, బోర్లో నీళ్లు, ఇవే మంచినీళ్ళుగా వాడుతున్న గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు మనం ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం ఇప్పటికి కూడా. అట్లానే ప్రతి గ్రామానికి కూడా ఒక కమ్యూనికేషన్ సిస్టమ్, ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలి, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి. ఇట్లాంటివి బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ డ్రింకింగ్ వాటరు, తర్వాత ఎడ్యుకేషను, స్కూల్స్, కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత
ఈ ఎలక్ట్రికల్ ఇవి కరెంట్ ఇవ్వటం, వాతావరణం, ప్రతి పల్లెకి కూడా కరెంట్ తీసుకెళ్ళాలని, ఇలాంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ఇప్పటికీ మా కాన్స్టిట్యున్సీలో అందరికీ అందజేయాలని చెప్పి నా బలమైన కోరిక. సో వాటి మీద నేను నిజంగా పోరాటం చేయాలి, గట్టిగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాను. తప్పకుండా వాటి వైపు నేను పనిచేస్తాను. అలాంటి అవకాశం దొరికిందా? అంటే ఆల్మోస్ట్ 3 years అయిపోయింది ఇప్పుడు మీరు గెలిచి. అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు? డెఫినెట్గా నేను యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ మీద దాదాపు ఒక 20-25 మినరల్ వాటర్ ప్లాంట్స్ నేను తీసుకొచ్చాను. అమెరికా వెళ్ళి అమెరికాలో మా ఫ్రెండ్స్ని కానీ మా శ్రేయోభిలాషులను వాళ్ళందరినీ పట్టుకొని దాదాపు ఒక 20 వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 నుంచి 15 దాకా వాటర్ ప్లాంట్స్ స్టార్ట్ చేసాం ఇప్పటికే. ఇది రూరల్లో RO మినరల్ వాటర్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్, ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ అన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను. కానీ ప్రతిపక్ష పార్టీ అవ్వటం వల్ల అవకాశాలు నాకు నిజంగా లభించటం లేదు. వాటి మీద ఏమాత్రం అవకాశం వచ్చినా తప్పకుండా చేస్తాం. రాజకీయాల్లోకి వచ్చేప్పుడు జనరల్గానే చాలా అనుకుంటాం, అంటే సమాజానికి సేవ చేయాలని కావచ్చు, లేదంటే ప్రజల్లోకి మరింత ముందుకు వెళ్ళటానికి ఇది ఒక సరైన వేదిక అని. కానీ వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మీరు అన్నట్లుగా అధికారంలోకి రాలేదు, ప్రతిపక్షంలోకి వచ్చాము. అవును. సో అట్లాంటిది ఫేస్ చేసిన తర్వాత మీరు ఏమనుకున్నారు? పోరాటం చేయాలి తప్పకుండా. రాజకీయంలో పోరాటాలు అనేవి చాలా ముఖ్యం. ఒకటి. రెండోది, మన అవకాశం కోసం మనం ఎదురు చూడాలి. అన్నిసార్లు రాజకీయ వనంలోనే ఒకేసారి అన్ని పళ్ళెంలో పెట్టి ఎవరు ఇచ్చే ప్రసక్తే లేదు. సో అవకాశం కోసం, మా అవకాశం కోసం ఎదురు చూడాలి. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఎక్కడా కూడా తప్పులు చేయకుండా మనం రాజకీయంగా పోరాటాలు చేయాలి. తప్పకుండా మన అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని ఉపయోగించుకుని అప్పటి వరకు కూడా అధికార పార్టీకి దృష్టికి తీసుకువెళ్తాం. ఇవన్నీ కూడా సమస్యలు తీసుకువెళ్తాం. ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని పోరాటం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాం తప్పకుండా. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది సార్. ఎన్ని సమస్యల్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగారు? చాలా సమస్యలు. ముఖ్యంగా అంటే ప్రభుత్వం అధికారులు దగ్గర కానీ లేకపోతే కలెక్టర్ని కానీ పలుసార్లు కలవటం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉంది. ఈ నర్సరావుపేట పట్టణానికి యాక్చువల్గా ఒకే స్టోరేజ్ ట్యాంక్ ఉండేది, ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉండేది. దాని నుంచి ఈ మంచినీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ కుడికాలో నుంచి నీళ్లు రెగ్యులర్గా రావట్లేదు. లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి కూడా కేవలం మంచినీళ్ళ కోసమని 15 రోజులు 20 రోజులు ఇవ్వటం, తర్వాత ఆపివేయడం, ఇలా జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు ఉన్న చెరువుకి ఏంటంటే మంచినీళ్ళు స్టోరేజ్ ట్యాంక్కి కేవలం ఒకే ఒక్క పైప్ లైన్ ఉండేది. సో ఆ పైప్ లైన్ తోటి ఈ 15 రోజుల్లో చెరువు నిండేది కాదు. వాళ్ళు డిజైన్ చేసింది ఏంటంటే ఇంతకుముందు 3 నెలల పాటు నీళ్ళు వస్తే ఆ 3 నెలల్లో ఈ చెరువు నిండే కార్యక్రమం పెట్టుకున్నారు. అలా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ డిజైన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆ డిజైన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. నేను కౌన్సిల్లో పెట్టించాను ఆ డిజైను. అట్లానే 100 సంవత్సరాలు వేడుక జరుగుతున్నప్పుడు మంచినీళ్ళు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఇంకో ట్యాంక్ కావాలి మనకి. 250 ఎకరాల చెరువు ఉంది ఇక్కడ దగ్గరలోనే, విప్పర్ల అనే గ్రామంలో. ఆ చెరువును కూడా మనం నర్సరావుపేట పట్టణానికి వినియోగించుకుంటే 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ అని చెప్పి నేను 100 సంవత్సరాల వేడుక సందర్భంగా నేను రైజ్ చేశాను. అట్లానే మున్సిపల్ కౌన్సిల్లో కూడా పెట్టించాను, ఈ డిజైన్ మార్చాలి, ఈ చెరువులు తొందరగా నింపాలని చెప్పి మాట్లాడటం జరిగింది. సో ఆ విధంగా మంచినీటి సమస్య ప్రధానంగా ఒక సమస్య అయితే, నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు మల్లమ్మ సెంటర్ దాటాలంటే దాదాపు ఒక అరగంట పడుతుంది ఒక్కొక్కరికి. అట్లానే ఉదయం రష్ అవర్స్లో కూడా. సో ఈ రష్ అవర్స్లో ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. దీని మీద ఆర్డీఓ, డిఎస్పి విత్ ఆర్టీఓ మేము కలిపి మీటింగ్ కూడా పెట్టాం. కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి ఎన్నో సలహాలు చెప్పాను, నేను ఎన్నో విషయాలు మాట్లాడాను. కానీ ఆచరణలో వాటిని ఎవరిని పాటించట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ ఒకటి సలహాలు సూచనలు ఇవ్వడం వేరు, టౌన్ ప్లానింగ్ మార్చడం వేరు. అవును. ప్లానింగ్ మార్చాలంటే డెఫినెట్గా గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ దాన్ని తీసుకోవాలి ముందు. అవును.
అవి ఎందుకని జరగటం లేదంటారు మీరు పదే పదే చెప్పినప్పటికీ? అంటే ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తుంది. ఈ ప్రభుత్వ విధానాలు చూస్తే మీరు ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీని గౌరవించాలి, లేకపోతే వాళ్ళు ఇచ్చే సలహాలను తీసుకునే ఆలోచనలు ఎక్కడో లేదు ఈ ప్రభుత్వం. ఎక్కడ కూడా మేము చెప్పింది జరగాలి, మేము చెప్పింది చేయాలి, మాది ఈ ప్రభుత్వం అనే ధోరణిలో ఉన్నారు. కానీ మీరు రాజధాని దగ్గర నుంచి ఏ విషయంలోనైనా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష యొక్క సలహాలను తీసుకుంటుందా? అంటే ఇక్కడ రాజధానికి రోడ్డు వేయడానికి సంబంధం లేదు. రోడ్డు వేయడానికి ప్రతిపక్ష పార్టీ చెప్పినా లేదంటే అధికార పక్ష పార్టీ చెప్పినా రోడ్డు అయితే వేయాల్సిందే. ఎందుకని వేయలేకపోతున్నారంటే అంటే ఈ యొక్క ప్రభుత్వాల వైఫల్యం. ముఖ్యంగా వాళ్ళు దేన్ని కూడా మనం చెప్పిన దాన్ని కన్సిడర్ చేసి ఆచరణలో పెడితే బాగుంటుంది, మంచి సలహాలు తీసుకోవాలని చెప్పి ఒక సృజనాత్మక లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ని గౌరవించాలి ప్రతిపక్షం, రూలింగ్ పార్టీ ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ ఐడియాస్ని తీసుకోవాలి. అలాంటి తీసుకునే ధోరణిలో వీళ్ళు లేరని చెప్పి చెప్తూ ఉన్నాం. ఎన్నో సలహాలు ఇచ్చాం, ఇలాంటి సలహాలు వాటన్నిటిని కూడా పాటించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయటం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అదే నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని 2-3 ఇయర్స్గా కన్స్ట్రక్షన్ రంగం బాగా ఇదైపోయింది, కుదేలైపోయింది, వీక్ అయిపోయింది ముఖ్యంగా అన్నటువంటి ఆరోపణ వినిపిస్తుంది. ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితి? 2 రకాలు. ఒకటి ఏంటంటే ప్లాన్ అప్రూవల్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు మున్సిపల్ అధికారులు డబ్బులు లేనిదే ఎవరు ఇవ్వట్లేదు. కిక్ బ్యాక్స్ తీసుకోవాలి, లంచాలు తీసుకోవాలి. లంచం లేనిదే ఎవ్వరూ కూడా ఈ ప్లాన్ అప్రూవల్స్ ఎవరు ఇవ్వట్లేదు ప్రజలకి. సో ఇక్కడ కోడెల శివప్రసాద్ గారితో పాటు ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ ఇక్కడ ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు నర్సరావుపేట నియోజకవర్గంలో. మేము ఎమ్మెల్యేగా గెలిచిన వీళ్ళు ఎక్కడో సత్తెనపల్లిపై పోటీ చేసి సత్తెనపల్లిలో గెలిచి ఇక్కడికి వచ్చి నర్సరావుపేటలో ఇక్కడ పెత్తనం చేస్తూ వీళ్ళ యొక్క దుర్మార్గపు పనులు ఈరోజు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. నర్సరావుపేట పట్టణంలో పర్మిషన్ రావాలంటే వెళ్ళి పెదబాబుని కలవాలని మున్సిపల్ అధికారులే చెప్పడం జరిగింది. మరి వీళ్ళు వెళ్ళి కలిస్తే డబ్బులు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్లు కడుతుంటే 2 అపార్ట్మెంట్లు 3 అపార్ట్మెంట్లు నాకు రాసిమని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువలన ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఇవాళ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. అట్లానే మున్సిపాలిటీ వర్క్స్ ఉన్నాయి. ఈరోజు దాదాపు మున్సిపాలిటీ 10 కోట్ల వర్కులు పిలిస్తే 180 వర్కులు పిలిచారు మున్సిపాలిటీ వర్క్. ఇందులో కేవలం 80 వర్కులకే టెండర్లు వేశారు. మిగిలిన 100 వర్కులకి ఎవరు కాంట్రాక్టులే రాలేదు. ఈ 80 వర్కుల్లో కూడా 40 వర్కులే చేశారు, మిగిలిన 40 వర్కులు కూడా అయిపోయినాయి ఇవాళ. ఎందుకంటే కిక్ బ్యాక్స్ 10% to 15% కమిషన్ కావాలి ఈ యొక్క వర్కుల్లో కూడా. ఎంత ఉంటుందండి? ఎంత మీరు క్వాలిటీ చేస్తే ఎంత మిగులుతుంది అసలు? ఇవాళ దానిలో కూడా నువ్వు కమిషన్ అడిగి ఇవాళ చేస్తూ ఉంటే ఎవరు ముందుకు వస్తారు? ఎవరు? ఏ కాంట్రాక్టర్ తమ సొంత పార్టీ కాంట్రాక్టర్లు కూడా పిలిచి పెట్టుకున్నాడు. వాళ్ళు టెండర్లో పాడి ఇవాళ వెనక్కిపోయారు. 40 వర్కుల్లో ఇవాళ చేయటం లేదంటే టెండర్లు పాడి. ఎందుకంటే అంత దయనీయ పరిస్థితిలో ఉంది ఈరోజు నర్సరావుపేట మున్సిపాలిటీ. ఇంతకుముందు 2nd పొజిషన్లో ఉండేది ఈ యొక్క జిల్లాలో నర్సరావుపేట మున్సిపాలిటీ, ఇప్పుడు 11th పొజిషన్కి వెళ్ళింది. అంత దారుణంగా ఉంది ఇవాళ. అసలు కిక్ బ్యాగుల సంస్కృతి ప్రవేశపెట్టిందే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలుగుదేశం చేసే ఆరోపణ. మరి మీరు డిఫరెంట్గా పెద్దబాబుకు కమిషన్ ఇస్తే కానీ రోడ్డు వేయడానికి లేదు, బిల్డింగ్ కట్టడానికి లేదు అని అంటున్నారు. ఈ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తే మేము చేయొచ్చా తప్పు? చెప్పండి. ఈ విధానం కరెక్టేనా? ఎవరో తప్పు చేశారు, నేను కూడా తప్పు చేస్తాను. ఈ విధంగా రాజకీయం చేస్తే ఈ వ్యవస్థను ఎవరు బాగు చేయలేరు. దాని మీద ఒక నిస్వార్థమైన ఇది ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అది ఎవరు తప్పు చేసినా మనం చేయకూడదనే ధోరణిలో మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఆయన ఏదో చేశాడు కాబట్టి మేం చేయాలి అనేది ఈ వాదన అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేశాడు, అందులో డబ్బులు చాలా దోచుకున్నారని చెప్పి. ఇవాళ ఏం జరుగుతుందండి? ఇవాళ ఏం జరుగుతుంది? పట్టిసీమ కానీ ఏదైనా మొట్టమొదటి అసలు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టులు మొదలు పెట్టకపోతే వీళ్ళకి అవకాశం వచ్చేదా ఈరోజు ఈ పూర్తి చేయడానికి? అసలు ఇన్ని ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయని చంద్రబాబు నాయుడికి అంతకుముందు ఐడియా ఉందా? ఆయన 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే
ఎన్ని ప్రాజెక్టులు శంకుస్థాపన చేశాడు, ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి హిస్టరీలోకి తీసుకోండి. వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు, కానీ ఎక్కడ కూడా ఒక్క ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభించి టన్నెల్ కూడా ప్రారంభించి దాదాపు 60 to 70% ఆఫ్ వర్క్ చేసిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు నేను కంప్లీట్ చేస్తాను వెలుగొండ అని చెప్పి ఇవాళ ముందుకు వచ్చాడు. ఈజ్ నాట్ ఎవరు ప్రారంభించినా ఈరోజు మీరు కంప్లీట్ చేయాల్సిందే, తప్పదు. వాళ్ళు ఎవరో చేశారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నాం, మేము కూడా తీసుకుంటాం అనే ధోరణి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఒకరు తప్పు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు నిజాయితీగా నువ్వు కరెక్ట్ చేసి నువ్వు నిరూపించుకో, అంతేగాని మేము కిక్ బ్యాక్స్ తీసుకున్నాం అనట్లేదు. ఇప్పుడు మేము దాన్ని గాడిలో పెడుతూ ఉంటే వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎక్కడ గాడిలో పెట్టారండి? పట్టిసీమ గాడిలో పట్టిసీమకి ఎంత కిక్ బ్యాక్స్ పోయినాయో డైరెక్ట్గా ప్రజలందరికీ తెలుసు. పట్టిసీమకు కానీ అట్లానే పోలవరంలో కానీ, పోలవరం ఇవాళ జాతీయ ప్రాజెక్టు. పోలవరం ఎస్టిమేషన్స్ ఎంత ఉన్నాయండి? 24,000 కోట్లు ఉన్నాయి పోలవరం ఎస్టిమేషన్ అంతకుముందు. ఇప్పుడు ఎందుకు పెంచారు? ఇప్పుడు 40,000 కోట్లకు పెంచాడు చంద్రబాబు నాయుడు. ఏమిటి 16,000 కోట్ల రూపాయలు ఇవాళ పెంచాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కేంద్ర ప్రభుత్వం మేము కట్టిస్తానని చెప్పి ఇచ్చిన హామీ, దాన్ని నువ్వు ఎస్టిమేట్ చేసి పెంచి నువ్వే కట్టుకునే విధంగా నువ్వు మాట్లాడుకొని ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం చాలా ఘోరం, చాలా తప్పది. వాళ్ళు కేవలం తన హాయంలో పోలవరం కంప్లీట్ చేయాలని దాని ఎస్టిమేట్స్ కూడా పెంచుకొని ఆ డబ్బులు తను డ్రా చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో కోడెల శివప్రసాద్ వాళ్ళ అబ్బాయికి కిక్ బ్యాక్స్ ఇస్తున్నారు అన్నారు. బట్ వాళ్ళు ఏమంటున్నారు, తెలుగుదేశం పార్టీ వచ్చాక అసలు వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేశాము, ఇప్పటివరకు అసలు ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవడు ఇష్ట ప్రకారం వాడు కట్టుకునేవాడు, వాటిని స్ట్రీమ్ లైన్ చేయడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. మొన్నే జరిగింది ఒక వారం రోజుల క్రితం. నల్లపాటి లక్ష్మీనారాయణ గారని ఆయన ఈ విధంగా కాకుండా ఆన్లైన్లో పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఆన్లైన్లో 3,57,000 రూపాయలు డబ్బులు కట్టి ఆన్లైన్లో పర్మిషన్ తెచ్చుకున్నాడు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి. ఆయన కంప్లీట్ సెట్ బ్యాక్స్ వదిలాడు, రూల్స్ ప్రకారం వెళుతున్నాడు. కావాలని ఆయన కేవలం కిక్ బ్యాక్స్ ఇవ్వాలని చెప్పి కమిషనర్ కబురు చేశాడు ఆయనకి. నువ్వు వెళ్ళి పెదబాబుని కలిసి నువ్వు డబ్బులు ఇవ్వాలని అంటే ఆయనకి ఇచ్చేది ఏంటి నేనని చెప్పి ఆయన ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆయన మీద 2 నోటీసులు ఇచ్చారు ఆయనకి. ఏమని? నువ్వు రోడ్డు వైడనింగ్కి నువ్వు వదిలిపెట్టలేదు స్పేస్ అని చెప్పి ఆయనకు నోటీస్ ఇచ్చారు. అయితే ఆయన లాయర్గా హైకోర్టులో ఫైల్ చేశాడు. లాయర్ గారు ఫైల్ చేస్తే హైకోర్టు కూడా మున్సిపల్ అథారిటీని తిట్టింది. నువ్వు రోడ్డు వైడనింగ్ కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వెళ్ళండి, ఆయన కాంపెన్సేషన్ ఇచ్చి మీరు తీసుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. దానికి వీళ్ళు విత్డ్రా చేసుకొని మళ్ళీ మొన్న బిల్డింగ్ పడగొట్టడానికి వచ్చారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ కిక్ బ్యాక్స్ కోసమే. ఇక్కడ నర్సరావుపేటలో బియ్యం ఏది పీడిఎస్ రైస్ ప్రతి నెల కూడా 10 లక్షల రూపాయలు బియ్యం నర్సరావుపేట నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తుంది. నేను ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి దాదాపు 2,000 బస్తాలు పట్టుకున్నాం ఇలాంటి పీడిఎస్ రైస్. ఒక బిల్డింగ్ ఓనర్ మీద కేసు పెట్టేసి ఈ కేసునంతా పక్కదారి పెట్టించి పక్క తెచ్చారు అధికారులు. రైస్ ప్రతి నెల కూడా 10 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. 10 నెల రైస్ మీద పీడిఎస్ రైస్ అమ్మి దాన్ని మార్కెట్లోకి పంపించడం. అట్లానే మద్యం షాపులు అమ్మాడు. ఇవాళ ప్రతి చిన్న పిల్లవాడికి నర్సరావుపేట నియోజకవర్గంలో తెలుసు. మద్యం షాపులు ఒక్కొక్క షాపు అంటే మద్యం షాపులు వైన్ షాపులు వేలంలో పాడుకుంటారు, వేలం పాటలో. ఆ పాడుకున్న వాళ్ళని మీరు నాకు 25 లక్షల నుంచి 30 లక్షలు ఇవ్వకపోతే నేను మీ మీద కేసులు పెట్టిస్తాను అని చెప్పి కేసుకు ₹1,00,000 చొప్పున ఫైన్ పడిద్దని చెప్పి భయంతో అందరూ వెళ్ళి 25 లక్షలు 30 లక్షలు చెప్పారు. అదేవిధంగా ఇవాళ ఆన్లైన్, అలానే ఇంకా ఆక్రమణలు. ప్రతి వర్కర్ రైల్వే కాంట్రాక్టర్ నడికుడి శ్రీకాళహస్తి లైన్ జరుగుతూ ఉంటే రైల్వే కాంట్రాక్టర్ని, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టరే. ఈ పంచాయతీ చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళింది. రైల్వే కాంట్రాక్టర్ని 5 కోట్లు డిమాండ్ చేశారు. 100 కోట్లు వర్క్ వస్తే ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వనంటే ఆయన వెహికల్స్ అన్నీ కూడా పగలగొట్టించి పోలీస్ స్టేషన్లో సీజ్ చేయించారు. సీజ్ చేపిస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మొరపెట్టుకుంటే ఆయన మళ్ళీ ఫోన్ చేసి వీళ్ళని విడిపించాడు. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కమిషన్. ఈరోజు చిన్న పంచాయతీలో చిన్న సిమెంట్ రోడ్డు వేయడానికి కూడా
నాకు 10% కమిషన్ కావాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులను అడగొద్దు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడగొద్దు, తెలుగుదేశం పార్టీ సర్పంచులను అడగండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడగండి. ఇవాళ నర్సరావుపేటలో ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్తారు. ఇవాళ ప్రతి ఒక్క సింగిల్ వర్క్ కూడా డబ్బులు లేదే ఏ పని కాదు. ఈ విధంగా శివరాం అనే అతను అసలు ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోనే లేడు. అవును. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అంటే ఆరోపణలు వస్తున్నాయి? చేస్తున్నాడు కాబట్టి, ప్రత్యక్షంగా చేస్తున్నాడు కాబట్టి. ఆయన ఈ యొక్క ఈ మరి అక్రమంగా డబ్బులు సంపాదన కానీ అక్రమంగా ఇవన్నీ దందాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఆరోపణలు. ప్రతి ఒక్క నర్సరావుపేటలో నివసిస్తున్న ప్రజలను అడగండి ఇవాళ ఏం జరుగుతుందనేది ప్రత్యక్షంగా చెప్పి. అంతేనా? రేపు రాజకీయాల్లోకి వస్తే ప్రతిపక్ష పార్టీకి ఏమన్నా భయమా? సంతోషం, చాలా సంతోషం. నాకు కోడెల శివరామకృష్ణ ఇక్కడ పోటీ చేస్తే నాకు చాలా సంతోషం ఉంటుంది. నేను గడప దాటకుండా ప్రచారం చేయకుండా గెలిచే అవకాశం నాకు ఉంటుందని ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. ఏమాత్రం అనుమానం లేదు అందులో. అంత అవినీతి చేస్తున్నాడు ఇక్కడ. భయం అయితే లేదు, ఎక్కడా భయం లేదు. ఆయన రాజకీయాల్లోకి వస్తాడు, ఎక్కడా భయం లేదు. ఆయన కాదు, స్పీకర్ పోటీ చేసినా మాకేం భయం లేదు. తప్పకుండా ఈ స్థానం నర్సరావుపేటలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత అనిశ్చితి నెలకొని ఉంది. అధ్యక్షుడికి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ నడుస్తోంది. ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే మొదట్లో విన్నాము, బట్ రాను రాను కొంత క్రమేపీ కొంచెం మార్పు కూడా వచ్చింది మా నాయకుల్లో. మొదట్లో కొన్ని జరిగిన మాట వాస్తవం, కానీ తర్వాత జిల్లా వైజు ఎమ్మెల్యేలందరితోటి లంచ్ అరేంజ్ చేయటం, భోజనం ఆయన ఇంట్లో స్వయంగా మాకందరికీ లంచ్ అరేంజ్ చేయటం, మమ్మల్ని అందరినీ కలుసుకోవటం, సమీక్షలు చేయటం, తర్వాత గడప గడప కార్యక్రమం మీద ప్రతి నెల కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో దాదాపు 7-8 నెలల నుంచి ఎటువంటి గ్యాప్ కానీ అనిశ్చితి కానీ మాకు ఎక్కడైతే కనపట్టలేదు. అయితే మీ పార్టీ నుండి బయటికి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఫస్ట్ చేస్తున్నటువంటి ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి అసలు అందుబాటులో ఉండడు, మాతో మాట్లాడు, ఆయన చెప్పినట్లుగానే మేము వినాలి. కేవలం వెళ్ళిన వాళ్ళందరూ తమ స్వార్థం కోసం, డబ్బుల కోసం చాలామంది వెళ్ళారు. ఇవన్నీ మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం. వెళ్ళేటప్పుడు ఏదో ఒక బండ వేయాలి, మాకెట్లా తెలుస్తుంది, మాకేమైనా చెప్పి వెళ్తారు వాళ్ళు, ఏదో ఒక రాయి వేయాలి. అంటే మీడియాలో వస్తున్న కథనాలు కానీ లేకపోతే పబ్లిక్గా మాట్లాడుకున్న విషయాలు కానీ అంతరంగిల దగ్గర మాట్లాడుకున్న విషయాలు కానీ చాలా తెలుస్తూ ఉంటాయి కదా మనం మాట్లాడేటప్పుడు. సో ఆ విధంగా చూస్తే చాలామంది, కొంతమంది మంత్రి పదవుల కోసం, కొంతమంది డబ్బుల కోసం, కొంతమంది స్వలాభం కోసం చాలామంది వెళ్ళారు. సో వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు నెపం ఎవరి మీద పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఏదో ఒక బండ వేయాలి, ఒక గుడ్డ కాల్చి దానిలో వేయాలి, మా మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేనే మాట అవాస్తవం. ఎప్పుడు కూడా ఆయన, నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఎన్నోసార్లు కలిశాను, ఎప్పుడు ఎక్కడా కూడా ఆయన ఎమ్మెల్యేకి సమయం ఇవ్వకపోవటం అనేది లేదు. ఎప్పుడో ఒక ఆదివారం తప్పితే మిగిలిన రోజులు అన్ని రోజులు కూడా అందుబాటులో ఉన్నాడు. అత్యవసరం వస్తే ఆదివారం కూడా ఆయన తప్పకుండా అందరిని కలుస్తాడు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేకి మాట్లాడే అవకాశం ఎవరు, ఏదన్నా ఆయన మాట్లాడాల్సిందే, లేదంటే వెల్లోకి వెళ్ళి గొడవ చేయాల్సిందే. ఇది వైసీపీ స్ట్రాటజీ అని టీడీపీ పదే పదే ఆరోపిస్తూ ఉంటుంది. నిజంగా మీరందరూ సమీక్షించుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి ఇవేమన్నా వచ్చాయా? చాలామంది మాట్లాడారు తప్పకుండా. మీరు గమనిస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా మంచి లెక్చర్స్ ఇచ్చారు అసెంబ్లీలో, బడ్జెట్ మీద కానీ తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు అగ్రికల్చర్ మీద చాలా బాగా మాట్లాడారు. అట్లానే ప్రాజెక్టుల మీద గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడారు. అట్లానే అనిల్ కుమార్ యాదవ్ స్కూల్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడాడు, చాలా ఎక్సలెంట్. ఎవరికి అవకాశం అనేది లేదు. మీరు గమనిస్తే ఏంటంటే అసలు ప్రతిపక్షానికే మైక్ ఇవ్వటం తక్కువ. ఈ యొక్క అసెంబ్లీలో ప్రతిపక్షానికి మైక్ ఇచ్చి మాట్లాడిచ్చే విధానం, ఇదే అవసరం చాలా తక్కువ ఉంటుంది. అసలు అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు జరిగాయి ఒకసారి గమనించండి. ఒక్కో సెషన్లో 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. 5 రోజుల మించి బడ్జెట్ సెషన్ కాకుండా 5 రోజుల మించి ఏ రోజు జరగలేదు. 5 రోజుల్లో ఒకరోజు ఏదో ఒక రకంగా సమావేశాలు ఆగిపోవడం జరుగుతాయి. ఎవరో
గొడవ చేయటమో లేకపోతే ఏదో ఒకటి. 4 రోజుల్లో ఎంత సమయం ఉంటుందంటే ఉదయం 9 గంటలకి ప్రారంభిస్తే క్వశ్చన్ అవర్ 10:30 దాకా, తర్వాత 0 అవర్, తర్వాత సబ్జెక్టు 11ంటికి సబ్జెక్ట్ చేస్తే 1 గంట 2 గంటల వరకు అయిపోద్ది. 3 గంటల సమయంలో అపోజిషన్ పార్టీకి వచ్చేది మా ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి 40% టైం వస్తుంది, రూలింగ్ పార్టీకి 60% టైం వస్తుంది. సో వచ్చిన సమయంలో అసలు గడిచిన రోజులే చాలా తక్కువ ఉన్నాయి. మీరు గమనిస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం చాలా తక్కువ ఉంది. మీరు అదేంటంటే బడ్జెట్ లేదు లేకపోతే డబ్బులు లేవని చెప్తూ ఉన్నారు, ఇన్ని వృధా ఖర్చులు చేస్తున్నారు. అసెంబ్లీ నడిపించడానికి డబ్బులు లేకపోవడం ఏంటంటే తెలంగాణ వాళ్ళు చూడండి, మొన్న ఎన్ని రోజులు నడిపారు, ఈరోజు ఎన్ని రోజులు గడుపుతున్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సెషన్ కూడా 20 రోజులు జరిగేది. ఇప్పుడు ప్రతి సెషన్ కూడా ఏదో వింటర్ సెషన్ కానీ రైనీ సెషన్ కానీ ఏ సెషన్ అయినా 5 రోజులు తప్పితే ఏ రోజు జరగట్లేదు. ఇలాంటప్పుడు ఎందుకు ఎలా అవకాశాలు వస్తాయి మాకు? అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఎమ్మెల్యేలకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనేది టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మీ ఎల్పీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడైనా ఈ చర్చ వచ్చిందా? ఎప్పుడు అంటే మాకు మీరు గమనిస్తే ఒకసారి బడ్జెట్ సెషన్స్లో బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు 2-3 సార్లు చాలా బాగా మాట్లాడారు, చక్కగా టైం ఆయనకి చాలా టైం ఇచ్చారు. అట్లానే అగ్రికల్చర్ మీద విశ్వేశ్వర రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు 2-3 సెషన్స్లో. అట్లానే మీకు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ప్రాజెక్టుల మీద మాట్లాడారు. అట్లానే మన అనిల్ కుమార్ యాదవ్ గారు స్కూల్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడారు. ఇలా అందరికీ అవకాశాలు ఎక్కడ కూడా తగ్గటం కానీ ఏం లేవు. కాకపోతే మీరు గమనిస్తే అసెంబ్లీ సెషన్ జరుగుతున్న తీరు గమనిస్తే చాలా తక్కువ టైం జరుగుతున్నాయి అసెంబ్లీ సెషన్స్. అంటే వింటర్ సెషన్స్ కానీ ఏ సెషన్ అయినా 5 రోజులు తప్పితే, బడ్జెట్ సెషన్ ఒక్కటే 21 రోజులు జరిపారు. మిగిలిన ఏ సెషన్ కూడా 5 రోజులు 4 రోజులు మాత్రమే జరుగుతున్నాయి. అందువల్ల సమయం చాలా తక్కువ వస్తుంది. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయ్యి 9 to 10:30 క్వశ్చన్ అవర్ ఉంటుంది, తర్వాత 0 అవర్ ఉంటుంది. మా సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 11 గంటలు అవుతుంది క్వశ్చన్ అవర్. తర్వాత 11 గంటల నుంచి 1 గంట 2 గంటల లోపు సమావేశాలు ముగుస్తాయి. అంటే 3 గంటల సమయం. 3 గంటల్లో రూలింగ్ పార్టీకి 60% ఇస్తారు, మాకు 40% ఇస్తారు శాసనసభ్యుల సంఖ్యను బట్టి. మరి ఈ విధంగా గమనిస్తే ఎంత సమయం వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు? మా నాయకుడు మాట్లాడేటప్పుడే మైక్ కట్ చేస్తాడు స్పీకర్ గారు. మరి ఇక మేము మాట్లాడేటప్పుడు ఇంకా అధ్వానంగా ఉంటుంది. అసలు ఎవరో కూడా మాట్లాడించే అవకాశం మాకు రావటం లేదని చెప్పి మేము చెప్పక తప్పదు ఆ విధంగా పోలిస్తే. అయితే మీరు ఇందాక తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగిన తీరుని మన రాష్ట్ర అసెంబ్లీ తీరుని పోలుస్తున్నారు. తెలంగాణ శాసనసభలో 0 అవర్ జరుగుతుంది, క్వశ్చన్ అవర్ జరుగుతుంది, షార్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, స్పెషల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి అంశానికి మీరు అడ్డుపడుతున్నారు. అంటే అసలు క్వశ్చన్ అవర్ జరగనివ్వరట, ప్రశ్నోత్తరాలని ఆ తర్వాత 0 అవర్ జరగనివ్వరట, షార్ట్ డిస్కషన్ అనే మాటే లేదు. మీరు అనుకున్నది ఏదో ఆ రోజుకి ఒక సింగిల్ పాయింట్ అజెండా తీసుకొని వచ్చి దాని మీద పోరాటం చేస్తారు అన్నది ఒక వాదన. అసెంబ్లీ సెషన్స్ జరిగినటువంటి తీరు కూడా కొంత ఆ విధంగానే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఓకే, మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఒక అంశాన్ని తీసుకున్నారు. సపోజ్ మేము ఒక అంశాన్ని రైజ్ చేసాం, లేకపోతే రూలింగ్ పార్టీ ఒక అంశాన్ని రైజ్ చేసింది అనుకోండి. అది రైజ్ చేసినప్పుడు ఈక్వల్ అవకాశం ఇవ్వాలి, అపోజిషన్ పార్టీని కూడా మాట్లాడనివ్వాలి. కేవలం వాళ్ళు చెప్పేది వరకే మాట్లాడించి మా నాయకుడు ఏది మాట్లాడుతున్నా మైక్ కట్ చేయటం, లేకపోతే 10 మంది మంత్రులు ఎగుస్తారు, 10 మంది మంత్రులు ఎగుస్తారు, ఇంటరప్ట్ చేస్తారు, వాళ్ళకి మాత్రం మైక్ ఇస్తాడు. అదే వాళ్ళు మాట్లాడేటప్పుడు, మంత్రులు మాట్లాడేటప్పుడు మాకెవరికైనా మైక్ ఇవ్వమనండి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద మైక్ ఎవరు. సో జరుగుతున్న తీరు మీద చాలా వ్యత్యాసం. వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం ఆ విధంగా ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ మీరు గమనించండి, మా నాయకుడు మాట్లాడేటప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎంతమంది మంత్రులకి ఇస్తున్నారు, ఎంతమంది ఇంటరప్ట్ చేస్తున్నారు, ఆయన ప్రసంగాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానానికి మీరు భయపడే ఈరోజు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అందువల్ల అప్పుడు ఆ సందర్భాల్లో మేము గొడవ చేయాల్సి వస్తుంది. అంతేగాని మాకు మైక్ ఇస్తే మేమేదో మాట్లాడలేక మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు. మేము మాట్లాడుతున్న సందర్భాన్ని ఎప్పుడు మీరు గమనించండి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా మీరు సిబిఐ కేసులో ఉన్నారు, 1,00,000 కోట్లు దొంగతనం చేస్తారు, వ్యక్తిగత దూషణలకు వస్తారు, కానీ ఎక్కడా కూడా సబ్జెక్ట్ మాట్లాడరు తెలుగుదేశం పార్టీ నాయకుడు. మా నాయకుడు కానీ మేము కానీ మా పార్టీ తరఫున కానీ ఎప్పుడు కూడా సబ్జెక్టుకి
దగ్గరగానే సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ కూడా సబ్జెక్ట్ నుంచి డీవియేషన్ లేదు. సో అది గమనించాలి ముఖ్యంగా ప్రజలు. జనరల్గా ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజలకు సంబంధించిన ఏదో ఒక అంశం మీద ఫైట్ చేస్తుంది, అవును కానీ ప్రశ్నోత్తరాల సమయం అనేది చాలా కీలకమైనది. అవును రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ప్రశ్నోత్తరాల్లో ఉంటుంది. అవును. ఆ క్వశ్చన్ అవర్ని కూడా జరగనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రత్యేక హోదా మీద రాత్రికి రాత్రే అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా మీద అనౌన్స్ చేశారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాం, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని చెప్పి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, మీరు ప్యాకేజ్ అనౌన్స్ చేశారు, అప్పుడు దాకా హోదా కావాలన్నారు. మీరు ఆ రాత్రికి రాత్రి ఆగి నెక్స్ట్ డే అసెంబ్లీలో అందరి తరపున, అసెంబ్లీలో అంతకుముందు 2 సార్లు అందరం కలిపి ఒక తీర్మానం చేసి పంపించాం కేంద్రానికి, 2 సార్లు చేశాం. ఏమని? ప్రత్యేక హోదా కావాలని. అలాంటి సందర్భంలో కూడా మీరు డిస్కషన్ పెట్టకుండా డైరెక్ట్గా మేము స్వాగతిస్తున్నాము, ప్యాకేజీని మేము ఒప్పుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. అంటే మేము 0 అవర్ క్వశ్చన్ అవర్ జరగని వాళ్ళ లేదా ప్రత్యేక హోదా మీద పోట్లాడాలా? చెప్పండి. ప్రత్యేక హోదా కన్నా ముఖ్యమైన అంశం ఏదైనా ఉందా ఈరోజు రాష్ట్రంలో? సో అలాంటి అంశం వచ్చినప్పుడు తప్పకుండా మేము పోరాటం చేసాం. జరగనివ్వలేదు అసెంబ్లీలో, క్వశ్చన్ అవర్ జరగనివ్వలేదు. కానీ క్వశ్చన్ అవర్ కన్నా ప్రత్యేక హోదా ముఖ్యం కాబట్టి అలాంటి అంశం, ముఖ్యమైన అంశం వచ్చినప్పుడు తప్పకుండా మేము పోరాటం చేసాం. దానిలో మాత్రం మేము వెనకాటలేదు. ఆ అంశం ముఖ్యం కాబట్టి మేము లేవనెత్తాం. కానీ ఒక హోదా అంశము, దీనికి సంబంధించినటువంటి పోరాటం, ఈ రెండు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాత్రమే ఆరోపణలు చేస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనరు అనేది తెలుగుదేశం పార్టీ చేశారు. ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్లో సభ పెట్టిన, ధర్నా చేసిన, అక్కడ కూడా చంద్రబాబును తిట్టి వెనక్కి వచ్చేసారు వీళ్ళు అనేది. అవును, అక్కడ కూడా మీరు గమనించారో లేదో, ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని మేము మాట్లాడటం జరిగింది. వెంకయ్యనాయుడు తర్వాత మేము ఢిల్లీ వెళ్ళి వీ మెట్ సిపిఎం, సిపిఐ, తర్వాత వీ ఆస్క్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, తర్వాత హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అయితే కలిసాము. ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు అందుబాటులో లేరు. ప్రెసిడెంట్ గారు ఎక్కడో బయటికి వెళ్ళారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు. సో ఆ సందర్భంలో కూడా మేము కలవడానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ప్రత్యేక హోదాని మేము అడగడానికే వెళ్ళాం ఆ రోజు కూడా. సో మేము ఎక్కడ ఢిల్లీలో కూడా మేము వెళ్ళి అడిగి మాట్లాడి వచ్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ కోరిక కోసం ఎప్పుడైనా అఖిలపక్షం మీటింగ్ వేశారా? ఎప్పుడైనా మమ్మల్ని అందరిని కలుపుకొని ఢిల్లీ వెళ్ళారా? ఎందుకు వెళ్ళట్లేదు? మరి ఇవాళ రాష్ట్రానికి కావాల్సిందని అడిగినప్పుడు మీరు ఎందుకు అఖిలపక్షం మీటింగ్ వేయట్లేదు? ఎందుకు అన్ని పార్టీలను కలుపుకొని మీరు ప్రధానమంత్రి గారిని అడగట్లేదు? ఎందుకు ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? మీ మిత్రపక్షం అయి ఉండి మీరు చేయాల్సిన పోరాటం మమ్మల్ని చేయమంటారు. అదేంటంటే మీరు సరిగ్గా చేయట్లేదు అంటారు. అంటే మీరు చేస్తున్నారా సరిగ్గా? మీ మిత్రపక్షాన్ని కూడా మీరు అడగలేని పరిస్థితిలో మీరున్నారే, దీన్ని తప్పుపట్టాల్సిన అంశం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. పోరాటం చేస్తున్నారు, బాగానే ఉంది శ్రీనివాసరెడ్డి గారు. ఎమ్మెల్యేలు ఒకరొకరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. పార్టీ మీద ఆ ప్రభావం కనిపిస్తోందా? ఎక్కడా కూడా లేదండి. పార్టీ ఇప్పుడు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల వలన పార్టీ కేడర్ ఎక్కడ కోల్పోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళారు. వీళ్ళు కూడా స్వలాభం కోసం వెళ్తున్నారని ప్రజలకు కూడా వివరించాం. మాకు తప్పకుండా ఎలక్షన్లు 2018 నుంచి ఇతర పార్టీల నుంచి నాయకులు వలసలు రావటం ప్రారంభమవుతాయి. తప్పకుండా మాకు ఇంతకన్నా మంచి నాయకులు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 2019లో గెలుపొందని నేను ఆశిస్తున్నాను. కానీ నియోజకవర్గ అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ విజన్, దానివల్లే సాధ్యమవుతుంది తప్పితే ఎలాంటి విజన్ లేకుండా ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎలాంటి లాభము లేదు అన్నది వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వాదన. ఏమి డెవలప్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా? ఒక్క సంక్షేమ పథకం అయినా ఆయన ఖచ్చితంగా మేము అమలు చేసామని చెప్పమనండి. ఈరోజు రాష్ట్రంలో ఏ పథకాన్ని, ఏ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్ళారు? మీరు చెప్పండి. ఇంతవరకు రాష్ట్రంలో 3 సంవత్సరాలు అవుతున్నా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టడం ప్రారంభించారా? లేదు. పెన్షన్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారండి? మీ యొక్క జన్మభూమి కమిటీ ఎవరికైతే చెప్తుందో
వాళ్ళకి ఇచ్చారు. అంటే మీ పార్టీకి ఓటేసిన వాళ్ళకి, మీ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. మిగిలిన కామన్ పీపుల్కి ఎక్కడ కూడా పెన్షన్లు అందలేదు. ఇవాళ ఇళ్ళు కట్టలేదు. మరి అట్లానే ఎస్సీ ఎస్టీ లోన్స్ ఉన్నాయి. ఈ లోన్స్ కూడా మీరు ఎవరికి చెప్తే వాళ్ళకే లోన్స్ ఇవాళ. ఈ విధంగా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలని పూర్తిగా మరి ఎక్కడ కూడా వాటిని ప్రాక్టీస్లో పెట్టిన విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేసిన విధంగా లేదు. అంతా కూడా పార్షియాలిటీ. ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ పార్టీ ఓటర్లకు మాత్రమే చెందే విధంగా ఈరోజు ఈ కార్యరూపం తీసుకొని ఇవి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లేకుండా కేవలం తన పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్నట్టు ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా లాభం చేకూరే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు అనేది నా యొక్క విశ్వాసం. జన్మభూమి కమిటీలో ఉండేది ఎవరు? ఆ స్థానికంగా ఉండే విలేజర్సే కదా. అలాంటప్పుడు అందరికీ ఆ ప్రాక్టీసెస్ అందుబాటులోకి వస్తాయి తప్పితే ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు ఒక పర్టికులర్ వర్గానికి వెళ్తున్నాయి అనటంలో అది ఎంతవరకు? చాలా చాలా పొరపాటు మీరు అనేది. జన్మభూమి కమిటీలో ఉండేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నా సరే, ఒక ఎంపీటీసీ ఉన్నా, మా ఎంపీటీసీ ఉన్నా, మా సర్పంచ్ ఉన్నా, వీళ్ళిద్దరిని పక్కకు పెట్టేస్తున్నారు. పక్కకు పెట్టేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే జన్మభూమి కమిటీలో ఒక నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు రూపకల్పన చేసుకున్నారు. ఆల్రెడీ జరుగుతున్నవే అది కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా ఉంటాడు కమిటీలో, కానీ ఇతనికి చెప్పరు. ఇతను చెప్పే పేర్లు ఎక్కడా ఇవ్వరు, అతన్ని పక్కన పెట్టేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ఉన్నాడు అనుకోండి కమిటీలో, అతనికి అసలు సంబంధమే లేదు, అతనికి అసలు పిలవను కూడా పిలవరు ఈ యొక్క మీటింగ్కి, అతను పక్కన పెట్టేస్తారు. కేవలం వాళ్ళ యొక్క ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్న చోట మాత్రమే జన్మభూమి కమిటీలో వాళ్ళు పాత్ర పోషిస్తూ ఉన్నారు. అది జరుగుతుంది. ఎంపీటీసీ సర్పంచ్లైనా ఎమ్మెల్యేలకు కూడా ఇట్లానే ఉందా? ఎమ్మెల్యేకి కూడా అంతే ఉంది. ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడు మేము ఒక పెన్షన్ ఇచ్చే అధికారం మాకు లేదు. ఇవాళ ఒక పెన్షన్ కానీ, ఒక ఇళ్ళు కానీ ఎక్కడా కూడా మాకు అధికారాలు లేవు ఎమ్మెల్యేలకి. ఈరోజు నిజంగా చెప్పుకుంటున్నాం, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా మాకు ఇచ్చే అధికారం ఏంటంటే తిరుపతి లెటర్లు ఇవ్వటం అంతే. ఈ కనీసం ఎమ్మెల్యే ల్యాండ్స్ కూడా, ఎమ్మెల్యే ఫండ్స్ కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. ఏది అందరికీ సమానంగా చూసే హక్కు లేదు చంద్రబాబు నాయుడుకి, ఆ అవకాశమే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టుకొని, చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టుకొని, అందులోంచి ప్రతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి 2 కోట్లు చొప్పున ఇచ్చాడు. మేమందరం వెళ్ళి అడిగాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా వెళ్ళి మాకు ఫండ్స్ ఇవ్వాలని చెప్పి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసాం. ఏమన్నాడు తెలుసా? ఇవ్వనంటే ఇవ్వనని చెప్పి, మీకు ఇచ్చే అవకాశమే లేదు. మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తే, మీరు పచ్చ షర్ట్ వేసుకొని వస్తే, పచ్చ కండవ వేసుకొని వస్తే మీకు నిధులు ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్పాడు చంద్రబాబు డైరెక్ట్గా. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం. కానీ అసలు ముఖ్యమంత్రి అనే పదానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గౌరవం కూడా ఇవ్వటం లేదు. ఇంకే అంటే ముఖ్యమంత్రి అంటే ఇందాక మీరే అన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అవును, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు కూడా ముఖ్యమంత్రిగా తప్పకుండా. మరి ఆ గౌరవాన్ని కూడా ఎందుకు ఇవ్వలేదు? ఏ గౌరవం ఎప్పుడు ఇవ్వలేదండి. అసెంబ్లీలో ఆయన మాట్లాడేటప్పుడు ఏమన్నా మేము ఇచ్చేసామా? ఆయనే ఇంకా నోరు జారి కబడ్దారని చెయ్యూపి ఏలెత్తి చూపించాడు మా ఎమ్మెల్యేల వైపు. మరి మీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆ విధమైనటువంటి ధోరణి అవలంబించారని కూడా ఆరోపిస్తున్నారు. ఎక్కడా లేదండి. ఆయన ఓటుకు నోటు కేసులో ఆయన మాట్లాడేటప్పుడు మా వాళ్ళు అడిగారు, ఏమండి ఈ వాయిస్ మీద కాదా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అని ఈ మాట అడిగారు. ఈ వాయిస్ మీద కాదా, అది ఒక్క మాట చాలండి మాకు అని చెప్పారు. దానికి ఆయన ఆవేశంగా ఊగిపోయి మీ సంగతి తేలుస్తా, మీ అంతు తేలుస్తా అని చెప్పి చేయి చూపించి ఆయన బెదిరించి ఆయన వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమంత్రిగా తగునా అండి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ముమ్మాటికి తప్పు. ఒక వ్యవస్థని నాశనం చేస్తున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు పోలీసులు. ఎక్కడ చూసినా అరాచకత్వం, ఎక్కడ చూసినా అక్రమంగా కేసులు,
పోలీసులే చెప్తున్నారు ఇవాళ పార్టీ మారని మీరు కండ వేసుకొని పార్టీ మారితే మీ మీద కేసులు ఉండవు, కేసులు తీసేస్తామని పోలీసులే చెప్తూ ఉన్నారు ఇవాళ. ఇలాంటి వ్యవస్థని నాశనం చేసినప్పుడు ఎవరు కూడా దీన్ని బాగు చేయలేరు. వ్యవస్థని నాశనం చేయకూడదు. నీ యొక్క రాజకీయ మనుగడ కోసం, నీ యొక్క రాజకీయ లాభం కోసం, లబ్ధి కోసం వ్యవస్థను బాగు చేయడం అనేది, పాడు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీరు ఎప్పుడైనా నా నియోజకవర్గానికి ఈ సమస్యలు ఉన్నాయి, ఇన్ని నిధులు కావాలి అని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? చంద్రబాబు నాయుడు గారిని కలిశాను నేను 100 సంవత్సరాల వేడుక వచ్చినప్పుడు. 2 సంవత్సరాలు నర్సరావుపేటలో 100 సంవత్సరాల మున్సిపాలిటీ వేడుకలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్. నేను ఎయిర్పోర్ట్లో హెలిప్యాడ్లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడికి వచ్చి కనీసం ఆయన విష్ చేస్తే ముఖం వైపు కూడా చూడలేదు ఆయన. నా రిప్రజెంటేషన్ ఇచ్చేసాను నేను రిప్రజెంటేషన్. ఈ విధంగా ఫండ్స్ కావాలి, ఈ విధంగా డెవలప్మెంట్ కావాలి. కనీసం అది చూసారో లేదో కూడా నాకు తెలియదు. తర్వాత నేను సీఎం పేషీకి కూడా వెళ్ళి నా యొక్క నియోజకవర్గం కోసం, డెవలప్మెంట్స్ కోసం, నాకు ఇదిగో మంచినీళ్ళ కోసం ఇంత కావాలని చెప్పి నేను అడిగాను. 8 కోట్ల ఫండ్ కావాలని చెప్పి నేను అడిగి నా యొక్క ప్రపోజల్స్ ఆయన ముందు ఉంచాను. కానీ ఇంతవరకు సమాధానం లేదు. అలాంటప్పుడు మరి ఈ 3 ఏళ్ల పాలనలో మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ కాన్స్టిట్యున్సీకి ఏం చేయలేకపోయినట్లే కదా? నేను చేయలేకపోయాను. నేను స్వయంగా అంటే నా సొంతగా ఒక 30-40 వాటర్ ప్లాంట్స్ మాత్రం ఈ నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేయడానికి చేశాను నేను. అట్లానే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి నా సొంతగానే ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయింది. సో అలాంటి సెంటర్ ఒక డెవలప్ చేసి అట్లీస్ట్ ఒక బ్యాచ్కి ఒక 30-40 మంది డిగ్రీ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన స్టూడెంట్స్కి కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రం నేను రూపకల్పన చేసుకున్నాను. త్వరలో ప్రారంభించబోతున్నాను. సో మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్కి ఎలక్షన్ ఇయర్ రాబోతుంది. సో ప్రజల ముందుకు వెళ్ళాలి అంటే ఏంటి మీ ఎజెండా ఏంటి మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి? తప్పకుండా అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఫస్ట్ పాయింట్. రెండోది, మమ్మల్ని ఏ విధంగా అయితే ఇక్కడ ప్రోటోకాల్ కూడా పాటించకుండా, ప్రోటోకాల్ను కూడా విస్మరించి, ప్రతి విషయంలో కూడా ఇక్కడి నుంచి పారిపోయి సత్తెనపల్లిలో పోటీ చేసి ఈరోజు స్పీకర్ ప్రోటోకాల్ని ఆయన ఇక్కడ పాటిస్తూ ప్రతి విషయంలో కూడా, చిన్న విషయంలో కూడా ఇక్కడ ఆయన దాన్ని అడ్డం పెట్టుకొని మా యొక్క హక్కుల్ని కాలరాస్తూ చేస్తున్న ఈ యొక్క దౌర్జన్యాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకువెళ్తాను. ప్రజల ముందు ఉంచుతాను. నాకు న్యాయం చేయమని ప్రజలను కోరుతాను. ఇంకేమైనా ఉన్నాయి సార్ మీరు కాన్స్టిట్యున్సీ ప్రజలతో చేయాలి, కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందించాలి అనుకొని చేయలేకపోయింది? అదే ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య గురించి చెప్పాను కదా. ట్రాఫిక్ సమస్యకి నివారించాలంటే ఫ్లైఓవర్ ఒకటి కావాలి. సో ఫ్లైఓవర్ దాని మీద ఒక కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అట్లానే మా కాన్స్టిట్యున్సీకి ఒక మంచినీళ్ళ సప్లై రొంపిచెర్ల మండలం కానీ నర్సరావుపేట కానీ కావాలంటే ఒక 700 ఎకరాల ఒక ల్యాండ్ చెరువులాగా ఉంది. సో దాన్ని ఉపయోగించుకొని నాగార్జున సాగర్ నుంచి డైరెక్ట్గా వాటర్ వస్తాయి దానిలోకి. అక్కడ స్టోర్ చేసుకొని ఈ యొక్క 2 మండలాలు కానీ టౌన్కి కానీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ఒక 200 కోట్ల రూపాయలు ప్లాన్ ఒకటి వేసాం. తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి రానున్న రోజుల్లో. మా 2019 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నా యొక్క శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అట్లానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇక్కడ ప్రారంభించి దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు దానికి ఒక రూపకల్పన లేదు. తప్పకుండా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఈరోజు శానిటేషన్ పూర్తిగా దెబ్బతినిపోతుంది. అట్లానే దోమలు పెరిగి మరి అనేక వ్యాధులు వస్తూ ఉన్నాయి. డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. దీని మీద తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి అనేది మాకు అవసరం ఇక్కడ నర్సరావుపేట పట్టణంలో. దాని మీద కూడా నేను దృష్టి పెడతాను. అట్లానే ఇంటర్నల్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ కానీ, అట్లానే మరి మాకు ఒక పార్క్ ఒకటి అవసరం ఈరోజు నర్సరావుపేట పట్టణంలో. ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఈ పాతది ఎప్పుడో దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం కట్టింది ఉంది. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈరోజు. అలాంటి పార్క్, ఒక రిక్రియేషన్ పార్క్ కానీ ఇక్కడ అరేంజ్ చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఐ డ్రీమ్స్తో మీరు
మీ విలువైన అభిప్రాయాల్ని వ్యక్తపరిచినందుకు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట ఎమ్మెల్యేతో ఐ డ్రీమ్స్ స్పెషల్ చిట్ చాట్. నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నర్సరావుపేట. ఈరోజు నేను ఐ డ్రీమ్ మీడియా ప్రదీప్ గారితో నా యొక్క రాజకీయ ప్రవేశం గురించి కానీ నా వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు ఐ డ్రీమ్ మీడియా తోటి మరి నేను మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఐ డ్రీమ్ మీడియాలో చూసి వీటన్నిటిని కూడా షేర్ చేసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను.